sir. Yes, ma'am. అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి రాయప్రోలు. JCI వైజాగ్ ఫెమి పవర్ నుంచి నేను జోన్ అంబాసిడర్ అండి, స్పెషల్ ప్రాజెక్ట్ నేత్ర. వీరు కైజిన్ అకాడమీలో ఇంటర్ పూర్తి చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దట్ ఈస్ NIT వరంగల్లో బీటెక్ మెకానికల్ తో పూర్తి చేశారు. తర్వాత బెంగళూరులో IIM దట్ ఈస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో PGDM దట్ ఈస్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ పూర్తి చేసి వారి యొక్క వృత్తి అనుభవాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని మహిళలకు ఉపయోగపడే విధంగా నూతనంగా కనిపెట్టాలనే సంకల్పంతో ఈ స్టార్టప్స్ ను ప్రారంభించడం జరిగింది. IIM విశాఖపట్నం ఇంక్యుబేషన్ సెంటర్ లో స్టార్టప్స్ అధినేతగా వ్యాపార అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉద్యోగం చేస్తున్నారు. చదివిన చదువుకి సంబంధించిన కోర్సులన్నిటినీ సునాయాసంగా పిల్లలకి నేర్పిస్తున్నారు. 24 మిక్స్డ్ ఫ్రూట్స్ CCD కన్సల్టెన్సీ LLP కి డైరెక్టర్ గా ఉంటూ DPIIT దట్ ఈస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీస్ కూడా నడిపిస్తున్నారు. 11 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకి జ్ఞానాన్ని పెంపొందించాలని ఆయన యొక్క అభిలాష. అమెజాన్, హీరో మోటార్స్ కార్పొరేషన్ కంపెనీలలో NIT వరంగల్లో వీరు పనిచేశారు. ఇంకా స్టార్టప్స్ ఆస్క్మీ బజార్ లో కూడా వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు. IIT ఢిల్లీలో ఈయన ఫైర్ సేఫ్టీ మీద స్పెషల్ ప్రాజెక్ట్స్ చేశారు. ప్రాముఖ్యత కలిగిన ప్రైవేట్ సంస్థలకు కూడా ఈయన సేవలు అందించాలని ముఖ్యమైన అభిలాష. నైపుణ్యం, జ్ఞానాన్ని 10 మందికి చేర్చాలన్నది ఈయన సంకల్పం. అందులో అహర్నిశలు శ్రమించటానికి ఆయన చాలా ముందుంటారు. డిజైనింగ్, ఫోటోగ్రఫీ, గేమింగ్ లాంటి ఇతర కళలతో ఈయనది అందవేసిన చెయ్య. ఈ చిన్న పరిచయంతో ఈనాటి శిక్షకుడైన అంటే ట్రైనర్ అయిన మన హర్ష వికాస్ గారిని మీకు పరిచయం చేయడానికి చాలా సంతోషిస్తూ we welcome you, sir. Thank you very much. Thank you, President. Thank you so much, ma'am. I request our Port Amigos President JC Sai Verma to recognize the chair recognitions. The chair recognizes the presence of JPP Region 8 JCI Senator Ranjit Shah garu. The chair recognizes the presence of JCI PPP Swati Raipurlu garu, Special Zone Ambassador, Special Projects Netra. The chair recognizes the presence of President of JCI Vizag Achiever JFM Sridev garu. The chair recognizes the presence of National Director Programs PPP Rajita Pusala garu. Thank you, Verma. The chair recognizes the presence of President of JCI Sri Shankar, President JC Radhika garu. Thank you so much, Sri Verma garu. Now the floor is handed over to our trainer Harsha Vikas. Harsha Vikas Ganadaputta garu. మీరు రికార్డ్ చేస్తున్నారా మేడం? Yes sir, yes sir, on record. Okay, so first of all, welcome everyone to this session on women entrepreneurship. Thank you very much Radhika garu and Swati garu for your welcome. IIM Visakhapatnam and IIM Visakhapatnam Incubation Center అయిన IIMV ఫీల్డ్ మీకు అందరికీ వెల్కమ్ చెప్తున్నాం. సో ఇవాళ ఒక బ్రీఫ్ సెషన్ ఉండబోతుంది, ఒక 1 hour 15 minutes. దీని తర్వాత మీరు ఏవైనా క్వశ్చన్లు అడగచ్చు, ఆంటర్ప్రినర్షిప్ మీద కానీ స్టార్టప్స్ మీద కానీ దేని గురించి అయినా సరే. ఈ సెషన్ అంతా స్పెషల్ గా మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఆంటర్ప్రినర్షిప్ ని తెలుగులో ప్రమోట్ చేయడానికి మేము కూడా ముందుకి వస్తున్నాము. సో మాకు ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసిన రాధిక గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో లెట్ us స్టార్ట్ ద సెషన్. సో ఇవాళ మనం ముఖ్యంగా 3 విషయాలు డిస్కస్ చేయబోతున్నాం. ఒకటి ఏంటంటే ఆంటర్ప్రినరియల్ మైండ్ సెట్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలాగ డెవలప్ చేసుకోగలం. దీన్ని మనం 8 కేస్ స్టడీస్ ద్వారా అర్థం చేసుకొని మనం ఆంటర్ప్రినరియల్ మైండ్ సెట్ ఎలా డెవలప్ చేసుకోగలమో ప్రాక్టికల్ గా మనం చూడొచ్చు. అంతేకాకుండా ఎవరైనా స్టార్ట్అప్ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి అసలు స్టార్ట్అప్ అంటే ఏంటి, ఆంటర్ప్రినర్షిప్ అంటే ఏంటి, ఉమెన్ కి అసలు ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా, లాంటి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తూ అసలు ఆపర్చునిటీస్ ఏమున్నాయో కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మీలో అందరికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆంటర్ప్రినర్షిప్ అంటే ఏంటి, అసలు ఆంటర్ప్రినర్ అనేవాళ్ళు ఎవరు,
ఎవరిని మనం ఆంటర్ప్రినర్ అంటాం? అసలు బిజినెస్ అంటే ఏంటి? స్టార్ట్అప్ కి బిజినెస్ కి తేడా ఏంటి? అసలు బిజినెస్ చేసే వాళ్ళకి, చేద్దాం అనుకునే వాళ్ళకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండాలి? సో ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఓన్లీ అమెరికాలో ఉంటారా, ఇండియాలో ఉంటారా, ఆస్ట్రేలియాలో ఉండే వాళ్ళకి ఇలాంటి ఆంటర్ప్రినర్షిప్ ఐడియాస్ వస్తాయా? అలా కాకుండా ఇండియాలో చూసుకుంటే నార్త్ ఇండియన్స్ కి ఎక్కువ ఐడియాస్ వస్తాయా? సౌత్ ఇండియన్స్ ఎక్కువ ఆంటర్ప్రినర్స్ మంది ఉన్నారా? వెస్ట్ ఇండియాలో ఎక్కువ మంది ఆంటర్ప్రినర్స్ ఉన్నారా? అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళ చదువు ఏంటి? వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళ మంత్లీ ఇన్కమ్, శాలరీ ఎంత ఉంటుంది? అలాంటి వాళ్ళకి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? సో ఇవన్నీ మనకు తెలియదు. బేసికల్ గా ఎవరు ఆంటర్ప్రినర్ అనే వాళ్ళు మనం తెలుసుకోవాలంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి ఏమైనా పలానా బ్యాక్గ్రౌండ్ ఉండాలా లేదా అనేది మనకి తెలియదు. తర్వాత బిజినెస్ రన్ చేయడం ఆడవాళ్ళకి సాధ్యమేనా? ఆడవాళ్ళు చేశారా ఇప్పుడు దాకా లేదా? వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా? తర్వాత అసలు మనకి ఆంటర్ప్రినర్ అయ్యే అర్హత ఉందా? ఆ క్యాపబిలిటీ ఉందా? ఉన్నదా లేదా? ఎలా టెస్ట్ చేయాలి? తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏం కావాలి? ఐడియా ఉంటే సరిపోతుందా? డబ్బులు ఉంటే సరిపోతాయా? స్కిల్స్, క్యాపబిలిటీస్ ఉంటే సరిపోతాయా? లేకపోతే ఏం కావాలి ఒక బిజినెస్ ని స్టార్ట్అప్ కింద కన్వర్ట్ చేయడానికి? ఇదంతా చేయడం మనం ఆల్రెడీ కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు మన ఈ సెషన్ లో. వాళ్ళందరూ ఆంటర్ప్రినర్ అవ్వాలంటే జాబ్ వదిలేయాలి? లేకపోతే పలానా ఏజ్ గ్రూప్ వాళ్ళే ఆంటర్ప్రినర్స్ అవ్వాలని ఏమైనా ఉన్నదా? లేకపోతే హౌస్ వైఫ్స్ ఆంటర్ప్రినర్స్ అవ్వచ్చా? లేకపోతే రిటైర్ అయిపోయిన తర్వాత ఎవరైనా ఆంటర్ప్రినర్ అవ్వచ్చా? లేకపోతే మన స్కూల్లో చదువుతున్న పిల్లలు 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కూడా ఆంటర్ప్రినర్స్ అవ్వచ్చా? సో ఇవన్నిటికీ చేయడానికి మనం ఒక్కళ్ళు ఉంటే సరిపోతుందా? మనతో పాటు ఒక టీం కావాలి. సో అసలు ఇదంతా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి పెట్టుబడి, మనకి ఎంత డబ్బులు కావాలి? ఇవన్నీ మనకి చాలా మందికి ఈరోజు ఈ క్వశ్చన్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో ఇవన్నీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఒక్కొక్కటి మనం ఆన్సర్ చేయలేము. సో మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి అసలు? సో మనం ఫస్ట్ ఏదైనా సరే మైండ్ సెట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఆంటర్ప్రినరియల్ మైండ్ సెట్ అంటే ఏంటి? సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మన ఇంటికి చాలా మంది గెస్ట్స్ వస్తూ ఉంటారు రెగ్యులర్గా. అలా వచ్చిన వాళ్ళని మర్యాద పరచడం, వాళ్ళకి ఏది కావాలన్నది పెట్టడం మన సంస్కృతి. సో మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం అడుగుతాం, మీరు ఏం తీసుకుంటారండి అని. వాళ్ళు 2 రకాల సమాధానాలు చెప్పచ్చు. మొదటిది ఏంటంటే, నాకు పలానాది కావాలండి అని అడుగుతారు. నాకు టీ కావాలండి, కాఫీ కావాలండి, నాకు బిర్యానీ కావాలండి, నాకు అది కావాలండి, ఇది కావాలండి, స్పెసిఫిక్ గా అడుగుతారు. రెండో రకం వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పర్లేదండి, మీ ఇంట్లో ఏది ఉంటే అది పెట్టండి అంటారు. సో మనం ఫస్ట్ నాకు పలానాది కావాలి అని చెప్పే వాళ్ళ గురించి ఆలోచిద్దాం కొంచెం. సో ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు మీకు బిర్యానీ చేద్దామండి అని చెప్పారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? మనం వంటింట్లోకి వెళ్ళి, మనకి స్టవ్ ఉందా, గ్యాస్ ఉందా, బిర్యానీ చేయడానికి తపాలా ఉందా, వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయా లేదా, రైస్ ఉన్నదా, రైస్ కాకుండా ఇంకేం కావాలి, మసాలాలు, గరం మసాలాలు అన్నీ ఉన్నాయా లేదా, నాన్ వెజిటేరియన్ అయితే మటన్ కావాలా, చికెన్ కావాలా, ఫిష్ కావాలా, ఏ బిర్యానీ చేయాలి, రకరకాల ఆప్షన్స్ వస్తాయి. కానీ ఇక్కడ మీకు ఏంటంటే, వాళ్ళకు గోల్ ఇచ్చారు. మీకు వచ్చిన గెస్ట్ ఒక గోల్ ఇచ్చారు మీకు, నాకు పలానాది కావాలి అని. ఆ పలానాది కావాలి అని అది మీరు చేయడానికి మీకు ఏమేం కావాలో అన్ని లిస్ట్ రాసుకుంటారు ఫస్ట్. నాకు ఇది కావాలి, ఇది కావాలి, అన్ని ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటారు. మన ఇంట్లో ఉంటే ఓకే, మన ఇంట్లో లేకపోతే ఎవరినైనా బయటకు పంపించి అది తీసుకురమ్మని చెప్తాం. తీసుకొచ్చిన తర్వాత అవన్నీ కలిపి మనం కుక్ చేసి వాళ్ళకి బిర్యానీ తయారు చేసి బిర్యానీ పెడతాం. అప్పుడు ఏమవుతుంది? వచ్చిన గెస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరు కూడా మంచిగా వాళ్ళని రిసీవ్ చేసుకున్నారని మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇదొక ఆలోచన విధానం. రెండో విధానం ఏంటి? మన ఇంటికి వచ్చిన వాళ్ళు మనల్ని మీ ఇంట్లో ఏది ఉంటే అది పెట్టండి అని చెప్పారు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనకి ఏం చేయాలో తెలియదు, బిర్యానీ చేయాలో తెలియదు, ఉప్మా చేయాలో తెలియదు, తర్వాత పూరి చేయాలో తెలియదు, ఇడ్లీ తయారు చేయాలో తెలియదు, రైస్ పెట్టాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కానీ మనకి ఏదైనా చేయొచ్చు. మనకి చేసే సత్తా ఉందా లేదా, మనకి కుకింగ్ వచ్చా రాదా,
ఓకే కుకింగ్ వచ్చు. కుకింగ్ వస్తే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ వంటింట్లోకి వెళ్ళి చూస్తాం నా దగ్గర ఏమేమి ఉన్నాయి. సో నా దగ్గర ఇడ్లీ చేయడానికి పిండి ఉంది, బిర్యానీ చేయడానికి రైస్ లేదు, తర్వాత పూరీ చేయడానికి పిండి ఉంది, అలాగే ఇంకా వేరే ఏదో చేయడానికి దోశ చేయడానికి ఆ బ్యాటర్ లేదు. సో మనకి ఏమున్నాయి, మనకి ఏమొచ్చు, మన కుకింగ్ వచ్చు, మన దగ్గర ఏమేమి ఉన్నాయి, మన వంటింట్లో మన దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసి ఓకే నా దగ్గర ఉన్న వస్తువులతో నేను ఏది తయారు చేయగలను అనేదే ఆలోచించడం విధానం ఆంటర్ప్రెన్యూరియల్ మైండ్ సెట్ అంటాం. మనం ఏం చేస్తాం అప్పుడు, మన దగ్గర ఏమేమి ఉన్నాయో అన్ని చూసి ఓకే నేను మన దగ్గర ఉన్న యూటెన్సిల్స్, మన దగ్గర ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని కలిపి నేను ఇడ్లీ సాంబార్ చేయొచ్చు, లేదా వడ చేయొచ్చు, లేదంటే పూరి చేయొచ్చు అని 3-4 ఆప్షన్స్ వస్తాయి మనకు. అప్పుడు ఆ 3-4 ఆప్షన్స్ లో మనం అయితే మళ్ళీ మన గెస్ట్ దగ్గరికి వెళ్ళి అడగొచ్చు, నా దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఏది కావాలండి అని అడగవచ్చు, లేదంటే మీకు నచ్చింది చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. సో ఈ రెండో విధానంలో తేడా ఏంటి, ఫస్ట్ విధానంలో మీకు వాళ్ళు గోల్ ఇచ్చేసారు, మీరు అదే చేయాలి, అది చేయడానికి ఏమేం కావాలో మీరు అన్ని బిల్డ్ చేసుకోవాలి. రెండో విధానంలో ఏంటి, మన దగ్గర ఏమున్నాయి, మనకేమొచ్చు, మనకి ఎవరెవరు తెలుసు, మనం ఏం చేయగలమో అన్ని ఆపర్చునిటీస్ ఆలోచించి మనం ఏదైనా చేస్తే అదే ఆంటర్ప్రెన్యూరియల్ మైండ్ సెట్ కి మెయిన్ మూలస్తంభం అన్నమాట. సో ఇదే నేను ఒక పిక్టోరియల్ వేలో చెప్తాను మీకు. కామన్ గా ఆలోచించే విధానం ఏంటంటే ఈ M1, M2, M3, M4 ఏంటంటే మనం ఫుడ్ ఐటమ్ వాళ్ళు ఇచ్చిన గివెన్ గోల్ మన ఎగ్జాంపుల్లో బిర్యానీ కాబట్టి ఈ బిర్యానీ చేయడానికి మసాలాలు కావాలి, రైస్ కావాలి, కుకింగ్ స్టవ్ కావాలి, తపాలాలు కావాలి, గ్యాస్ స్టవ్ కావాలి, ఫుడ్ ఐటమ్స్ కావాలి, ఇంకా వెజిటబుల్స్ కావాలి, అన్ని కావాలి. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయా లేదా, లేకపోతే మనం ఎక్కడి నుంచైనా తెచ్చుకొని అవన్నీ కంప్లీట్ చేసి మనం గోల్ని కంప్లీట్ చేస్తాం. సో అది కామన్ నాలెడ్జ్. ఆంటర్ప్రెన్యూరియల్ థింకింగ్ వచ్చేసరికి మన దగ్గర ఏమున్నాయి, సో మన దగ్గర ఏమేమి యూటెన్సిల్స్ ఉన్నాయి, మన దగ్గర ఏమేమి వెజిటబుల్స్ ఉన్నాయి, మనం ఏం చేయగలం అనే ఆలోచనతో వచ్చి అప్పుడు మీరు ఇడ్లీ చేయాలా, వడ చేయాలా, పూరి చేయాలా, అలా మల్టిపుల్ గోల్స్ వస్తాయి. సో ఇదే మెయిన్ నార్మల్ గా ఆలోచించే వ్యక్తికి, ఆంటర్ప్రెన్యూరియల్ మైండ్ సెట్ ఉండే ఆలోచించే వ్యక్తికి మెయిన్ ఇదే తేడా. సో మనం ఏదైనా బిజినెస్ చేద్దామన్నా, మనం ఏదైనా స్టార్ట్అప్ చేద్దామన్నా, మనం ఏం చేద్దామన్నా సరే ఫస్ట్ మనం ఏంటి, మనకేమొచ్చు, మనం ఏమన్నా మనం చదువుకున్నామా, మనకి కుకింగ్ వచ్చా, లేకపోతే మనకి మన స్కిల్స్ అండ్ క్యాపబిలిటీస్ ఏంటి, నాకేం తెలుసు, నాకు గార్డెనింగ్ విషయాలు తెలుసా, నాకు కుకింగ్ విషయాలు తెలుసా, నాకు ఏం విషయాలు తెలుసు, నాకు ఎవరెవరు తెలుసు. మనకి అన్ని విషయాలు అందరికీ ఎవరికి రావు. సో న్యాచురల్గా ఎవరికి స్ట్రెంగ్స్ ఉంటాయి, ఎవరి వీక్నెసెస్ వాళ్ళకి ఉంటాయి. సో మనం వీక్నెస్ కవర్ చేయడానికి ఎవరినైనా మన టీంలో చేర్చుకునేటప్పుడు మనం చేయలేనిది వాళ్ళు చేయగలగాలి. సో అలా చేసే వ్యక్తి ఎవరైనా మనకు తెలుసా, ఈ 3 కలిస్తే మనం ఏం చేయగలం అనే ఆలోచనతో ముందుకెళ్తే అప్పుడు మనం ఆంటర్ప్రెన్యూరియల్ ఐడియాస్ కానీ, ఆంటర్ప్రెన్యూరియల్ మైండ్ సెట్ కానీ, ఒక వెంచర్ స్టార్ట్ చేయడం కానీ, ఒక స్టార్ట్అప్ పెట్టుకోవడం కానీ చేయగలుగుతాం అన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఒక పర్ఫెక్ట్ ఆపర్చునిటీ, మనకు ఒక రోజు సడన్ గా ఒక ఐడియా వస్తుంది, ఒక పర్ఫెక్ట్ ఆపర్చునిటీ, నాకు 4-5 తెలిసిన వాళ్ళు వచ్చే వరకు, నేను ఫుల్ గా నేర్చుకునే వరకు, లేకపోతే నాకు డబ్బులు ఫుల్ గా సంపాదించే వరకు అలా వెయిట్ చేసేంత టైం అనవసరం అనమాట. సో ఒక పర్ఫెక్ట్ ఆపర్చునిటీ గురించి మనం ఎప్పుడు వెయిట్ చేయకూడదు, మనం ఎప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేయాలన్నమాట. ఏదో ఒకటి ఆలోచన ఒక ముందు స్టెప్ వేస్తే అలాగా ఒక స్టెప్, 2వ స్టెప్, 3వ స్టెప్ అలా వెళ్తాం అనమాట. డైరెక్ట్ గా 1 నుంచి 100 జంప్ చేద్దామంటే, ఒక పర్ఫెక్ట్ ఆపర్చునిటీ వెయిట్ చేద్దామంటే అది ఎప్పుడు జరగదు. సో మనకి కొన్ని వచ్చు కాబట్టి, మనకి కొన్ని రావు కాబట్టి, మనకి రాలేని వాళ్ళతో మనం పార్ట్నర్షిప్స్ పెంచుకోవాలన్నమాట. సో పార్ట్నర్షిప్స్ పెంచుకున్న తర్వాత మనం ఏదైనా ఏ పని చేసినా సరే, ఈ ఆంటర్ప్రెన్యూర్షిప్ లో స్పెషాలిటీ ఏంటంటే మనకు సర్ప్రైజెస్ ఉంటాయి, అన్సర్టనిటీ ఉంటుంది. మనం ఒకసారి ఇలా పలానా ఒక వెంచర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అది సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా మనకు తెలియదు. మనం ఒక పని చేద్దామని ముందుకెళ్తాం, కానీ ఆ 2-3 పనులు అయిన తర్వాత మనం ఐడియాస్ మారిపోతూ ఉంటాయి, అది మనం అప్గ్రేడ్ అయిపోతాం అనమాట. సో సర్ప్రైజెస్ కి, అన్సర్టనిటీకి
చాలా చాలా ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట మనం. సో సడన్ గా మనం ఫెయిల్ అయిపోతే ఒక రోజు కస్టమర్స్ అందరూ నచ్చకపోతే మీరు సరిగ్గా చేయట్లేదండి, మీ ప్రోడక్ట్స్ బాగాలేవండి, మీ సర్వీసెస్ బాగాలేవంటే మనం డౌన్ అయిపోకూడదు అనమాట. సో సర్ప్రైజెస్ కి అన్సర్టనిటీకి ఉంటుంది. ఇదంతా బేసిక్ గా కామన్ మైండ్ సెట్. ఇదంతా కూడా మనం ఇప్పుడు కేస్ స్టడీ రూపంలో నేర్చుకుందాం అనమాట. అసలు చూద్దాం అసలు ఆంటర్ప్రినర్స్ అనే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిందంతా, నేను ఇచ్చిన కుకింగ్ ఎగ్జాంపుల్ ని వాళ్ళు మన దగ్గర ఉన్న ఉమెన్ ఎంటర్ప్రినర్స్, మన వైజాగ్ లో ఉన్న ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఎలాగ మనం ఆ చెప్పిన ప్రిన్సిపల్స్ అన్ని వాడి ఎలాగా వాళ్ళ ఆంటర్ప్రినరియల్ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకున్నామో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ కేస్ స్టడీ హ్యాపప్. హ్యాపప్ అనేది ఒక కంపెనీ. ఆ కంపెనీ జస్ట్ 2 years ముందు స్టార్ట్ చేసిన ఆవిడ పేరు శృతి. శృతి గారు హైదరాబాద్ లో ఉంటారు. శృతి గారికి ఒక 2 years పాప ఉన్నది. సో ఆవిడకి ఏం చేసిందంటే, ఒకసారి ఆవిడ చిన్నపిల్లలకి ఫుడ్ పెట్టినప్పుడు అందరూ ఏం పెడతారు, ఫారెక్స్, డాక్టర్ ఏ చెప్తారో అదే మనం పెట్టేస్తాం అనమాట. కానీ వాళ్ళ శృతి గారు వాళ్ళ మామయ్య గారు ఒక పీడియాట్రిషియన్ అనమాట. సో ఆయన ఏం చెప్పేవాళ్ళంటే, సో మన ఇండియన్ కల్చర్, మన మిల్లెట్స్, మన రాగి, మన స్ప్రౌట్స్, మన ఇండియన్ కల్చర్ లో తయారు చేసే మిల్లెట్స్ వాడి మనం చిన్నపిల్లలకు కూడా ఈ ఫారెక్స్లు అవన్నీ తీసేసి, ఈ అమెరికన్ ప్రోడక్ట్స్ తీసేసి మన ఓన్ సొంతంగా మన మిల్లెట్ ప్రొడక్ట్స్ చిన్నపిల్ల వాళ్ళకి కూడా మనం పెట్టచ్చు అని శృతి గారికి గైడ్ చేశారు. అప్పుడు శృతి గారు కూడా ఆలోచించి, అసలు ఇప్పుడు మార్కెట్ లో ఉన్న చిన్నపిల్లలకు ఫుడ్ ఐటమ్స్, ఎస్పెషల్లీ 6 months ఓల్డ్ బేబీ నుంచి 2 years బేబీ వరకు వాళ్ళు ఏమేమి ఫుడ్ తింటున్నారు, సో మనం ఎందుకు అమెరికన్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అవ్వాలి, మనం సొంతంగా మన ఇండియన్ కల్చర్ 5000 years ఓల్డ్, మనం ఎప్పటి నుంచో మన ఫోర్ ఫాదర్స్, మన యాన్సిస్టర్స్ ఏం తినేవాళ్ళు, సో మెయిన్ గా ఈ మిల్లెట్స్ ఫుడ్స్ ఇవన్నీ తినేవాళ్ళని ఆవిడ కొంచెం స్టడీ చేసి తెలుసుకొని, ఓకే నాకు కూడా ఒక డాటర్ ఉన్నది, నాలాగా చాలా మంది డాటర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా అమెరికన్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అవుతున్నారు, సో లెట్ us స్టార్ట్ అవర్ ఓన్ వెంచర్, let us try to create some products, millet based products for children అని ఆవిడ స్టార్ట్ చేశారు. చూసారా ఆవిడకి ఐడియా ఎలా వచ్చిందో, ఆవిడ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వాడి, ఆవిడకి పాప ఉన్నది కాబట్టి ఆ పాపకి ఏం కావాలో కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తో ఆవిడకి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఏంటి, చిన్నపిల్లలకి మిల్లెట్ బేస్డ్ ఫుడ్స్ 6 months ఓల్డ్ నుంచి 2 years ఓల్డ్ వరకు మిల్లెట్ బేస్డ్ ఫుడ్స్ చిన్నపిల్లలకి మనం తయారు చేద్దాం అనే ఐడియా వస్తే, ఆ ఐడియా తర్వాత ఆవిడ కొంచెం రీసెర్చ్ చేసి ఈ మిల్లెట్ బేస్డ్ ప్రొడక్ట్స్ లో ఏమేమి ఉండాలి, ఏమేమి చేసి ఎంత గ్రామ్ సైజ్ ప్యాకెట్ లో అమ్మాలి, మనం ఎంత ప్రైస్ లో అమ్మాలి, ఇది ఎవరు కొంటారు, సో ఇది మనకి ఎవరు రికమెండ్ చేస్తారు, మన ఇంట్లో గ్రాండ్ మదర్స్ కానీ గ్రాండ్ ఫాదర్స్ కానీ ఉంటే వాళ్ళు డెఫినెట్ గా ఇలాంటివన్నీ రికమెండ్ చేస్తారు. కానీ అలాంటి వాళ్ళు లేకపోతే మనల్ని ఎవరు రికమెండ్ చేస్తారు, మన డాక్టర్ ఏదో చెప్తారు, ఈ ఫారెక్స్ వాడేయండి సరిపోతుంది అని, అంతే. సో ఆవిడ ఛాలెంజెస్ ఏంటి, ఇప్పుడు ఇది ఎవరికి అమ్మాలి, ఏ ప్రైస్ పాయింట్ లో అమ్మాలి, ఎక్కడ అమ్మాలి, ఇది ఆన్లైన్ లో పెట్టి అమెజాన్ లో అమ్మాలా, ఫ్లిప్కార్ట్ లో అమ్మాలా, బిగ్ బాస్కెట్ లో అమ్మాలా, తర్వాత లేకపోతే ఏదైనా స్టోర్ పెట్టుకొని ఈవిడ ఓన్ సొంతంగా హ్యాపప్ ప్రోడక్ట్స్ అని చెప్పి పెట్టుకోవాలా, లేకపోతే మనకున్న కిరాణాస్ లో కానీ సూపర్ మార్కెట్స్ లో కానీ మోర్, స్పెన్సర్స్ లాంటి వాటిలోకి వెళ్ళి ఈ ప్రోడక్ట్స్ పెట్టాలా. సో ఫస్ట్ చిన్నపిల్లలకి ఇది వాడితే ఏది ప్రాబ్లం రాదు అని పేరెంట్స్ కి ఎలా కన్విన్స్ చేస్తారు, ఇవన్నీ ఆవిడ బిజినెస్ ఛాలెంజెస్. సో ఒక ఆంటర్ప్రినర్ కి ఐడియా రావడానికి వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ పర్సనల్ పెయిన్ పాయింట్స్ నుంచి కూడా చాలా మందికి ఐడియాస్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం అందరం ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్తున్నాం, ఎలాగా హైదరాబాద్ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి ఢిల్లీ, అలా వెళ్ళేటప్పుడు ఇప్పుడంతా ఆన్లైన్ బుకింగ్ అయిపోయింది. ఇప్పుడంతా పేటిఎం లో చూసుకోవడము, లేకపోతే రెడ్ బస్ లో బుక్ చేసుకోవడం, ఒక బస్ జర్నీ ఏదైనా చేయాలనుకున్నా, లేకపోతే ఫ్లైట్ జర్నీ ఏదైనా చేయాలనుకున్నా మనం అంటనే ఆన్లైన్ పోర్టల్స్ లో పెట్టేస్తున్నాం. కానీ అసలు ఆన్లైన్ పోర్టల్ పెట్టాలనే ఐడియా ఎలా వచ్చింది, రెడ్ బస్ ఫౌండర్ అయినా ఆయనకి కూడా, వాళ్ళు ఒకసారి బెంగళూరులో పనిచేస్తున్నారు, ఆయన ఒకసారి హైదరాబాద్ వెళ్దాం అనుకున్నారు. అలా వెళ్తున్నానికి
ఒక బస్ స్టాప్కి వెళ్తే ఆయనకి టైం వేస్ట్ అయింది అనమాట. ఒక గంట సేపు బస్ స్టాప్ లో ఉంటే అసలు బస్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆ వచ్చినా సరే అది ఖాళీ ఉంటుందో లేదో తెలియదు, ఆ ఖాళీ ఉన్నా సరే మనం ఎక్కించుకొని ఇక్కడ ఆపుతారో లేదో తెలియదు. ఇన్ని అన్సర్టనిటీస్ మీద ఆయన ఆలోచించి ఓకే లేదు మనం ఒక ఆన్లైన్ లో ఒక పోర్టల్ పెడదాం, అందులో ఏం చేద్దాం, బస్సులు అన్ని ఏమేమి బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తాయి అవన్నీ లిస్ట్ చేద్దాం. ఆ లిస్ట్ చేసి ఏ టైంకి ఏ బస్సు వెళ్తుంది, ఏ బస్సు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని సీట్లకి ఒక్కొక్క సీట్కి ఎంత ప్రైస్ పడుతుంది, అవన్నీ తీసుకెళ్లి ఒక ఆన్లైన్ పోర్టల్లో పెట్టారు. ఇది ఎప్పుడు 2005 to 2010 మధ్యలో చేశారు. అలా చేయడం వల్ల ఇప్పుడు మనకి చాలా అన్ని విషయాలు చాలా చాలా ఈజీ అయిపోయాయి. సో ఆ ఆంటర్ప్రినర్కి వచ్చిన ఐడియా ఏంటంటే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం, వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి వాళ్ళ ఒక పెయిన్ పాయింట్ అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాని డెఫినెట్ గా నాలాగే చాలా మంది ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో నేను ఇలా పెడితే, నేను ఒక బిజినెస్ పెడితే డెఫినెట్ గా చాలా మంది కస్టమర్స్ ఎవరైతే నాలాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ ఫెసిలిటీ వల్ల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనం ఏదైనా ప్రైస్ పెడితే, నేను ఒక 10% ఎక్స్ట్రా టికెట్ మీద పెడితే వాళ్ళు డెఫినెట్ గా కొంటారు అనే నమ్మకంతో కస్టమర్ కి నచ్చుతుందా లేదా అని ఆలోచించారు. కస్టమర్ డిజైరబిలిటీ అంటారు దాన్ని. ఇప్పుడు అది నిజంగా ఒక పోర్టల్లో తయారు చేయగలమా లేదా, దానికి ఏ టెక్నాలజీ కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా, కోడింగ్ ఎలా రాస్తారు, అసలు డైనమిక్ గా అసలు ఇన్ఫర్మేషన్ ఎలా అప్డేట్ అవుతూ ఉంటుంది, అవన్నీ టెక్నికల్ గా పాసిబుల్ గా ఉందా లేదా చూసి, తర్వాత బిజినెస్ ఫీజిబిలిటీ ఉందా లేదా, అసలు ఇలా చేస్తే మనకి లాభాలు వచ్చే ఛాన్సులు ఉన్నాయా, లేకపోతే నష్టపడతామా, లేకపోతే ఇది పెట్టడానికి పెట్టుబడి ఎంత కావాలి, అవన్నీ ఆలోచించి ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూడు కనుక టిక్ మార్కులు ఉంటాయి డెఫినెట్ గా ఆయన ముందుకెళ్ళి ఆయన వెంచర్ అలాగా స్టార్ట్ చేశారు. ఇవాళ మనం అందరం చాలా బెనిఫిట్స్ పొందుతున్నాం దానివల్ల. సో సేమ్ మన ఫ్లిప్కార్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, అమెజాన్ అందరికీ తెలిసే ఉంటుంది. వీళ్ళందరూ ఎలాగో ఒక చిన్న కంపెనీ, ఒక స్టార్ట్అప్, అది కూడా ఒక స్టార్ట్అప్. ఆ స్టార్ట్అప్ ఎప్పుడు ఒక 2008 2007 లో స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయింది, జస్ట్ వాళ్ళు బుక్ స్టోర్లకి వెళ్ళి బుక్స్ అమ్ముకుంటున్నారు, బుక్స్ కొనుక్కుంటున్నారు. అరే ఇదేదో ఆన్లైన్ లో పెడితే మనం ఎవరైనా కొంటారా, మన దగ్గర ఒక 10 బుక్స్ తెచ్చుకొని మన దగ్గర పెట్టుకొని మనం ఆన్లైన్ లో లిస్ట్ చేసి ఆన్లైన్ లో ఆర్డర్ ఎవరైనా పెడితే మన వాళ్ళకి హోమ్ డెలివరీ చేద్దాం అనే ఒక చిన్న ఐడియాతో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో ఒక పుస్తకాలే కాదు, ఏది కావాలంటే ఒక 1-2 మిలియన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అందులో, 20 lakh ప్రొడక్ట్స్ ఉన్నాయి అందులో. సో అలాగా ఒక చిన్న స్టెప్ ఏంటి, మనకి ఆంటర్ప్రినర్ వల్ల ఆంటర్ప్రినర్ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి వాళ్ళు పర్సనల్ గా ఏ పెయిన్ పాయింట్ అయితే ఫేస్ చేశారో దాన్ని తీసుకొని ఒక బిజినెస్ ఐడియా కింద డెవలప్ చేశారనమాట. సో మనం సెకండ్ కేస్ స్టడీకి వెళ్దాం ఇవాళ. ఈ సెకండ్ కేస్ స్టడీ కుక్కులా స్టూడియో. సో కులా స్టూడియో వాళ్ళు ఏం చేస్తారు, కులా స్టూడియో ఫౌండర్ మన వైజాగ్ ఆవిడే. సో షీఈస్ ద వైఫ్ ఆఫ్ అ నేవల్ ఆఫీసర్. సో ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు. ఇద్దరు కూడా ఒకరు 2 years, ఒకరు 4 years ఏజ్. ఆవిడకి ఫ్యాషన్ టెక్నాలజీ మీద బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆవిడకి ఒక 15-20 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో ఆవిడ ఒక రోజు ఆలోచించారు, మనం చాలా మంది జీన్స్ ప్యాంట్స్ రెగ్యులర్ గా కొనుక్కుంటాం. జీన్స్ ప్యాంట్ కొనుక్కున్న తర్వాత దాన్ని ఎప్పుడైనా మనం టైలర్కి ఇచ్చి దాన్ని అప్గ్రేడ్ చేసామా, లేదు, ఎప్పుడు చేయం. మనం ఒక శారీ కొనుక్కుంటాం, శారీ కొనుక్కున్న తర్వాత ఒకసారి డిజైన్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఆ శారీని మనం మళ్ళీ అప్గ్రేడ్ చేసామా, లేదు. సో కానీ ఏం చేస్తాం, మనం ఒక జీన్స్ ప్యాంట్ పోతే ఇంకొక జీన్స్ ప్యాంట్, నెక్స్ట్ జీన్స్ ప్యాంట్ కొనేసుకుంటాం. సో దీనివల్ల ఏమవుతుంది, మన దగ్గర ఆల్రెడీ కొనేసి బీరువాలో పెట్టిన వస్తువులకి వాల్యూ తగ్గిపోయి మనం వాడకుండా ఉండిపోతున్నాయి. అవన్నీ మనం ఒకప్పటిలాగా టైలర్ దగ్గరికి వెళ్ళట్లేదు కాబట్టి అందరూ రెడీమేడే కొనుక్కుంటున్నాం కాబట్టి ఈ మధ్యకాలంలో. సో ఆవిడ ఆలోచించారనమాట, మన వార్డ్రోబ్ లోనే చాలా చాలా బట్టలు ఉంటాయి, అవి కాకుండా ప్రతి 2 నెలలకు ఒకసారి ఫ్లిప్కార్ట్ లో సేల్ ఉందనో, అమెజాన్ లో సేల్ ఉందనో, లేకపోతే మన సెంట్రల్ లో సేల్ ఉందనో, ప్యాంటలూన్స్ లో సేల్ ఉందనో, ఎక్కడో దగ్గర సేల్ ఉందని చెప్పి మన వాడికి అయిపోయి మళ్ళీ మనం కొత్త బట్టలు కొనుక్కొని అవి మళ్ళీ తక్కువ సార్లు వాడి అవి మళ్ళీ బీరువాలోకి వెళ్ళిపోయి అవి అలా స్టాగ్నెంట్ అయిపోతుంది. సో ఆవిడ ఆలోచించారు, దీన్ని నేను ఏదైనా చేయగలనా, నేను ఏదైనా సాల్వ్ చేయగలనా ఈ ప్రాబ్లమ్ని.
సో ఆవిడకి ఒక ఐడియా వచ్చింది. సో అందరి దగ్గర జీన్స్ ప్యాంట్స్ ఉంటాయి కాబట్టి అందరి దగ్గర జీన్స్ ప్యాంట్స్ నేను తీసుకొని దాన్ని నేను అప్గ్రేడ్ చేస్తాను. ఎలాగ అప్గ్రేడ్ చేస్తాను? నా దగ్గర ఒక టైలర్స్ టీమ్ ఉంది. ఆ టైలర్స్ టీమ్ యొక్క ఇప్పుడు మీరు ఇందులో చూస్తే కనుక రకరకాల డిజైన్స్, ఇవన్నీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ జీన్స్ ప్యాంట్లు ఆవిడకి ఇస్తే ఆవిడ ఏం చేస్తారు, వాటిని అప్గ్రేడ్ చేస్తారు. అలా రకరకాల డిజైన్స్ కానీ, ట్రెండీగా ఉండడానికి కానీ, ఫ్యాషన్ స్టేట్మెంట్ కానీ రకరకాలుగా ఆలోచించి ఆవిడ ఆల్రెడీ కొన్న బట్టల్ని అప్గ్రేడ్ చేసే ఫెసిలిటీ తీసుకొచ్చారు. అది మనం కులా స్టూడియో వాళ్ళ బ్రౌజర్లోకి వెళ్ళి వాళ్ళు అసలు ఎలాంటి డిజైన్స్ చేస్తారు, శారీస్ లో అయితే వాళ్ళు శారీస్ ఇస్తే వాళ్ళని ఎలా అప్గ్రేడ్ చేస్తారు, పాడైపోయిన శారీస్ ఇస్తే వాటితో బ్యాగ్స్ కొడతారు, పాడైపోయిన జీన్స్ ప్యాంట్ ఇస్తే వాటితో బ్యాగ్స్, పౌచెస్, మొబైల్ ఫోన్ కవర్స్, మొన్న రాఖీస్ కూడా తయారు చేశారు పాడైపోయిన జీన్స్ ప్యాంట్స్ తో. అలాగా మనకు ఆల్రెడీ ఉన్న బట్టల్ని మనం ఎలాగ ఉపయోగిద్దామనే ఒక చిన్న ఆలోచనతో మొదలైంది ఆవిడ జర్నీ. ఇవాళ ఆవిడ చాలా ఒక నెలకి 1,00,000 రూపాయలు రెవెన్యూ చేయగలుగుతున్నారు. ఆవిడ జస్ట్ ఆవిడ స్టార్ట్ అయ్యి 2 నెలలు అయింది. 2 నెలల ముందంతా ప్లానింగ్ చేశారు. జస్ట్ 2 months లో 0 రెవెన్యూ ఉన్న ఆవిడ 1 lakh రెవెన్యూ అంటే 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు ఒక చిన్న ఐడియా వల్ల. ఆ చిన్న ఐడియా ఎలా వచ్చింది? ఆవిడ అబ్జర్వ్ చేశారు సిస్టమ్ లో మన జనాలు, రకరకాల జనాలు అసలు ఎలాగా మనం బట్టలు వాడుతున్నాం, ఎలాగ బట్టలు కొంటున్నాం, కొన్న బట్టల్ని మనం ఎన్నిసార్లు వాడుతున్నాం, ఎలా వాడుతున్నాం, అవన్నీ కొంచెం అధ్యయనం చేసి అవన్నీ కూడా మనం పాత ఆల్రెడీ ఉన్న బట్టల్ని మనం ఎలాగ ఇంప్రూవ్ చేయగలం అనే ఒక థాట్ ప్రాసెస్ తో, అబ్జర్వేషన్ స్కిల్స్ ద్వారా ఆవిడకి ఐడియా వచ్చింది. ఆ ఐడియాతో ఇప్పుడు ఆవిడ ఒక బిజినెస్ ఏర్పాటు చేస్తారు. ఈవిడ ఆఫీస్ డైరెక్ట్ గా మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నది. సో మీరు ఆ కులా స్టూడియోకి వెళ్ళి మీరు కూడా మీ పాత బట్టలను కానీ, శారీస్ ని కానీ, జీన్స్ ప్యాంట్స్ కానీ రకరకాలుగా అప్గ్రేడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది మీకు. సో డైరెక్ట్ గా ఈవిడ ఇంకా ఒక విధానంగా ఏం చేశారంటే, డైరెక్ట్ గా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో మనకి ఎవరో వచ్చి అలాగే డెలివరీ చేస్తారు, సేమ్ అలాగే ఈవిడ సైట్ లో ఆర్డర్ పెడితే ఎవరో వచ్చి మన బట్టలను తీసుకెళ్ళి ఒక 10-15 days తర్వాత అప్గ్రేడ్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ ఫొటోస్ అన్ని చూపించి మీకు ఓకే అనుకుంటే ఆ బట్టల్ని ఆవిడ గోడౌన్ నుంచి మళ్ళీ మన ఇంటికి డైరెక్ట్ గా ఒక స్విగ్గీ డెలివరీ ఎలా అవుతుందో, జొమాటో డెలివరీ ఎలా అవుతుందో అలాగే ఈవిడ కూడా ఈజీగా లాజిస్టిక్స్ అరేంజ్ చేస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ కేస్ స్టడీ వివిడ్ పజిల్స్. సో మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మనం చిన్నప్పుడు కూడా చాలా రకమైన ఇలాంటి జిగ్సా పజిల్స్ మనకు తెలిసే ఉంటాయి. జిగ్సా పజిల్ అంటే ఏంటంటే, ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోని ఒక 20 భాగాలుగా కానీ, 50 భాగాలుగా కానీ, లేకపోతే 100 pieces గా కానీ రకరకాలుగా బ్రేక్ చేసి అంతా జంబుల్ చేసి ఆ వచ్చిన పీసెస్ అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఆ ఫోటో వచ్చేలాగా చేయాలన్నమాట. దాన్నే జిగ్సా పజిల్ అంటారు. సో సుప్రియ గారు కూడా మన తెలుగు ఆవిడకి ఒక 3 years పాప ఉన్నది. సో ఆవిడకి స్వతహాగా పజిల్ సాల్వ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఆవిడ ఏం అబ్జర్వ్ చేశారంటే, మన ఇంట్లో ఉన్న పజిల్స్ ఎలా అయిపోయాయంటే ఒకసారి సాల్వ్ చేసిన తర్వాత ఇంకా అది మళ్ళీ మూల పడేస్తాం. చిన్నపిల్లలకి ఒక 20 పీసులు ఇచ్చిన బొమ్మ ఇచ్చామంటే వాళ్ళు ఒక్కొక్క పీసు ఒక్కొక్క దగ్గర విసిరేసి మొత్తం ఆ టాయ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఆ టాయ్ కూడా ప్రస్తుతం మార్కెట్ ధరలో 300 రూపాయల నుంచి 700 రూపాయల వరకు దొరుకుతున్నాయి. అంత కాస్ట్ పెట్టుకొని ఒక్కసారి వాడేసి, లేకపోతే అసలు చిన్నపిల్లలకి ఇంట్రెస్ట్ వచ్చేలాగా ఎలాగ చేయాలి ఈ పజిల్ని అనే ఒక థాట్ ప్రాసెస్ తో ఆవిడకి కూడా ఆవిడ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఆవిడకి ఐడియా వచ్చింది. ఆవిడకి ఐడియా ఏమొచ్చింది? సో ఇప్పుడున్న మార్కెట్ లో పజిల్స్ అన్ని కూడా ఒక యానిమల్స్ కానీ, లేకపోతే ఫుడ్ ఐటమ్స్ కానీ, లేకపోతే ఏ సూపర్ మ్యాన్, ఇంకేదో మ్యానో, ఐరన్ మ్యాన్, లేకపోతే ఎలాంటి ఫోటోలు ఉంటున్నాయి. అవి మనం ఇంకా ఆహ్లాదకరంగా ఉంచేలాగా, ఇంకా ఎంటర్టైనింగ్ గా, చిన్నపిల్లలకి ఎక్సైటింగ్ గా ఉంచేలాగా ఎలాగా ఇంప్రూవ్ చేద్దామనే ఆలోచనతో ఆవిడ ఒక జిగ్సా పజిల్ తయారు చేశారు. ఆవిడ పజిల్ చేసింది ఒక 60 to 70 pieces. మార్కెట్ లో అన్ని పీసెస్ ఉన్న జిగ్సా పజిల్ తక్కువ ధరకి దొరకట్లేదు. సో ఆవిడ ఏం చేశారంటే, చాలా తక్కువ కాస్ట్ తో మంచి ఆహ్లాదకరమైన ఫోటోగ్రాఫ్ పెట్టి
జిగ్సా పజిల్ తయారు చేసి దాని వెనకాల ఇంకా కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ పెట్టి ఒకసారి కాకుండా ఒక 3-4 సార్లు అదే టాయ్ ని వాడగలిగేలాగా ఒక 2 to 5 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళ చిన్నపిల్లలకి ఆవిడ పజిల్స్ తయారు చేయడం మొదలు పెట్టారు. సో ఈ ఎగ్జాంపుల్లో కూడా ఆవిడకి ఐడియా ఎలా వచ్చింది? ఆవిడ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఆలోచించి వచ్చింది. సో ఎలాగా ఆవిడకి ఆంటర్ప్రినరియల్ మైండ్ సెట్ వచ్చింది? ఇందాక మనం చెప్తున్నట్టు ఆవిడకి ఏమొచ్చు? ఆవిడకి పజిల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆవిడకి ఎవరు తెలుసు పజిల్స్ ఎక్కడెక్కడ అమ్ముతారు, పజిల్స్ ఏమేమి చేస్తారు, పజిల్స్ ఎక్కడ తయారు చేస్తారు, ఎక్కడ ప్రింట్ చేస్తారు, ఎక్కడ కట్ చేస్తారు, అవన్నీ ఆవిడ సెర్చ్ చేసి తెలుసుకున్నారు. హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఇలాంటి పనులన్నీ చేస్తారో తెలుసుకొని ఆవిడకి ఏం ఇంట్రెస్ట్? పజిల్స్ మీద ఇంట్రెస్ట్. ఆవిడకి ఏమొచ్చు? ఆవిడకి చిన్నపిల్లలకి టీచ్ చేయడం వచ్చు. చిన్నపిల్లలకి ఇంకా ఎంటర్టైనింగ్ గా స్వతహాగా ఆవిడ ఒక టీచర్. సో ఆవిడ ఒక ప్రైమరీ స్కూల్ టీచర్. సో ఆవిడ టీచింగ్ ఎక్స్పీరియన్స్, ఆవిడ పర్సనల్ ఎక్స్పీరియన్స్, సో ఆవిడకి ఏ నెట్వర్క్ ఉంది, ఆవిడకి ఏం తెలుసు, ఆ విధంగా ఆవిడ ఆలోచించి ఒక చిన్న ఐడియాతో ఆవిడ ఇవాళ ఒక చిన్న పజిల్ తయారు చేశారు. ఆ పజిల్ ఇప్పుడు బాగా సెల్ అవుతుంది. ఇంకా రకరకాల పజిల్స్ తయారు చేద్దామని ఆవిడ ఇంకా ముందడుగు వేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన 3 ఎగ్జాంపుల్స్ లో కూడా వీళ్ళందరూ కూడా లాస్ట్ 1 year నుంచి వర్క్ చేసి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళే. సో మనం కూడా డెఫినెట్ గా వీళ్ళలాగా ఆలోచించే విధానం తెచ్చుకొని మనం కూడా ఒక ఐడియా జనరేట్ చేయొచ్చు. ఆ ఐడియా వచ్చిన తర్వాత మనం కూడా దాని ఒక బిజినెస్ వెంచర్ కింద తయారు చేయొచ్చు. సో నెక్స్ట్ కేస్ స్టడీకి వెళ్దాం. నెక్స్ట్ కేస్ స్టడీ ఒక కంపెనీ ఫ్లో ఎక్స్పీరియన్సెస్. సో నేను ఇందాక ముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ లో ఏంటంటే వాళ్ళందరికీ మ్యారేజ్ అయిపోయి హౌస్ వైఫ్ గా ఉంటూ ఒక చిన్న పిల్లలకి మదర్ రోల్ ప్లే చేస్తున్న ఉమెన్ గురించి చెప్పాను. కానీ ఈ ఫ్లో ఎక్స్పీరియన్సెస్ ఫౌండర్ జస్ట్ ఇప్పుడే తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. షీఈస్ జస్ట్ 21 years old. సో ఈవిడ ఏం ఆలోచించిందంటే మనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏముంటున్నాయి ఆఫీస్ వాళ్ళకి. సో చిన్నపిల్లలకి కాదు, ఆఫీస్ వాళ్ళకి. ఒకసారి ఆఫీస్కి వెళ్ళాక ఆఫీస్ లో మనం అంతా కూడా వర్క్ అని చెప్పి వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అలా కాకుండా ఇంకో కొన్ని మంచి కంపెనీస్ లో ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఎంటర్టైనింగ్ యాక్టివిటీస్ అన్ని ప్లాన్ చేస్తారు. ఒకసారి బయటకి ఒక టీం అందరినీ బయటకి డిన్నర్ తీసుకెళ్ళడము, లేకపోతే టీం అందరికి ఒక పిక్నిక్ స్పాట్ లాగా తీసుకెళ్ళడము, టీం అందరికి ఒక యాక్టివిటీ లాగా తయారు చేయడము. ఓన్లీ కొన్ని మంచి కంపెనీల్లోనే అలాంటి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. అవి కూడా చాలా లిమిటెడ్ ఆపర్చునిటీస్ అన్నమాట. సో ఈమె ఏం ఆలోచించిందంటే ఇప్పుడు మన ఆఫీస్ లో కూడా ఎప్పుడు వర్క్ మీద ఫోకస్ చేయకుండా కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలని చెప్పి అవి కూడా ఒక పర్ఫార్మింగ్ ఆర్ట్స్. సో మనలో చాలా మంది కాలేజ్ టైంలో డాన్స్ చేస్తూ ఉండొచ్చు, మ్యూజిక్ పాటలు పాడుతూ ఉండొచ్చు, లేకపోతే థియేటర్లో నాటకాలు అవి వేస్తూ ఉండొచ్చు. సో ఈ స్కిల్స్ అన్ని కూడా మళ్ళీ ఎంప్లాయీస్ కి చేయగలగాలని, సో అలాగా ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, డాన్స్, మ్యూజిక్, థియేటర్, అలా కాకుండా డ్రాయింగ్, పెయింటింగ్, క్రాఫ్ట్స్, స్కల్ప్చర్, ఇవన్నీ కాకుండా కుకింగ్. సో ఇవన్నీ యాక్టివిటీస్ కూడా కార్పొరేట్ ఎంప్లాయీస్ కి ఆవిడ ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆవిడ ఏం చేస్తుంది అంటే కార్పొరేట్ కంపెనీకి వెళ్ళి, మీలో చాలా మందికి వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది, మీలో చాలా మందికి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయట్లేదు, మీలో చాలా మందికి టీమ్ బాండింగ్, టీమ్ యొక్క స్ట్రెంగ్ బాండింగ్ ఇంకా చాలా స్ట్రాంగ్ గా అవ్వాలని, సో గ్రూప్ యాక్టివిటీస్, ఇండివిజువల్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో ఆవిడ ఏం చేస్తుంది, ఒక కార్పొరేట్ కంపెనీకి వెళ్ళి అక్కడే ఈ ఆర్ట్స్ చేయగలిగే ఒక స్పెషలిస్ట్ ని తీసుకొచ్చి ఆ స్పెషలిస్ట్ ద్వారా ఆ సర్వీస్ ఆ కార్పొరేట్ ఎంప్లాయీస్ కి వెళ్ళగలిగేలాగా ఆవిడ అంతా సిస్టమ్ ప్లాన్ చేశారనమాట. సో ఈవిడ కూడా జస్ట్ 2 months లోనే అయింది. మనకి చాలా చోట్ల చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ అది వచ్చింది ఈవిడికి. సో ఈవిడ కూడా అగైన్ షీ డస్ నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్, ఆవిడకి ఏం ఎక్స్పీరియన్స్ లేదు.
వర్క్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. షీఈస్ జస్ట్ 21 years old. ఆవిడకి ఇది ఎలా వచ్చింది, ఈ థాట్, ఈ ఐడియా ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వచ్చిందంటే అగైన్ అబ్జర్వేషన్ స్కిల్స్. అబ్జర్వ్ చేస్తున్నారు అసలు ఒకసారి వాళ్ళ ఫాదర్స్ తో మాట్లాడడం కానీ, లేకపోతే వాళ్ళ బ్రదర్స్ ఎవరైనా వర్క్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి మామూలుగా ఎక్కడైనా మీటింగ్స్ వాటిల్లో కలిసినప్పుడు, ఎక్కడైనా ఈవెంట్ లోకి వెళ్ళి పరిచయం అయినప్పుడు అప్పుడు ఏం చేస్తారు? మాట్లాడుకుంటారు. అరే నాకు స్ట్రెస్ ఎక్కువైపోతుందిరా, ఆఫీస్ లో చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది, అది ఇది అని చెప్పిన తర్వాత షీ కేమ్ అప్ విత్ సొల్యూషన్ అనమాట. సో అమ్మో వీళ్ళందరికీ ప్రాబ్లం ఉంది అనమాట, అంటే నేను కూడా ఆఫీసులోకి వెళ్తే నాకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట అని ఆలోచించి షీ ఎంపథైజ్డ్ విత్ ద కస్టమర్స్ అనమాట. సో ప్రాబ్లమ్స్ ని తన సిచ్యువేషన్ లో ఉంటే ఎలా హ్యాండిల్ చేస్తుంది, తను ఆ కార్పొరేట్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత తనకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే తనకి ఏం కావాలి? తనకి ఇలాగ ఆహ్లాదకరమైన యాక్టివిటీస్, ఎవరైనా సర్వీస్ ప్రొవైడర్ ఉంటే ఇవి ఇందులో పార్టిసిపేట్ చేస్తే ఆవిడకి చాలా ఎక్సైట్మెంట్ వస్తుంది. సో అందుకని తనలాగా వేరే వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఉండాలని తనే ఒక బిజినెస్ వెంచర్ స్టార్ట్ చేసి తనే సర్వీస్ ఆఫర్ చేయడం మొదలుపెట్టింది. ఇవాళ మంచి కస్టమర్స్ తో ముందుకు వెళ్తుంది. సో మనం నెక్స్ట్ 4 కేస్ స్టడీస్ గురించి మాట్లాడే ముందు ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. ఇందులో మీరు ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ వస్తే జస్ట్ నోట్ చేసుకోండి, అప్పుడు నన్ను అడగొచ్చు. ఓకే అండి? ఎస్ సార్. యాక్చువల్ గా ఇవాళ అసలు ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐఐఎం ఒక రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో, అంటే మదర్ టంగ్ తెలుగులో ఒక సెషన్ తీసుకోవడం ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నాను కదా సార్. ఇస్ ఇట్ ద ఫస్ట్ టైం? This is the first time, Andy. So we are planning to launch more and more courses on entrepreneurship, especially in Telugu, for our housewives, for our elders. మా మదర్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఈ బిజినెస్ లాంగ్వేజ్ అది అర్థం కాదు, కానీ వాళ్ళకి బోల్డ్ అండ్ స్కిల్స్ ఉంటాయి, బోల్డ్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటాయి, బోల్డ్ అంత ప్యాషన్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళందరికీ మనం ఎలాగా ఈ బిజినెస్ ఆంటర్ప్రినర్షిప్, ఈ స్టార్ట్అప్, ఈ మైండ్ సెట్ అంతా అర్థమయ్యేలాగా డెఫినెట్ గా ప్రోగ్రామ్ అది డిజైన్ చేస్తున్నాం అనమాట. సో ఇది మాకు వచ్చిన ఫస్ట్ అవకాశం. సో మీరు చెప్పాలి తర్వాత సెషన్ ఎలా అయింది, అది వెదర్ ఇట్ ఇస్ హెల్ప్ఫుల్ ఆర్ నాట్. yes absolutely helpful sir. ఎందుకంటే of course we do know English, అందరికి ఇంగ్లీష్ తెలుసు, అందరూ ఎడ్యుకేటెడే, మినిమం డిగ్రీతో ఉన్న వాళ్ళే. బట్ స్టిల్ ఒక రీజనల్ లాంగ్వేజ్ లో మనం ఒక సెమినార్ కండక్ట్ చేసినప్పుడు ఐఐఎం ఉద్దేశం కూడా టు ఎంటర్ అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి కామన్ పీపుల్ ని వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్ ఐఐఎం తీసుకుంటుంది. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ fourth or third year కదా సార్. I think that is third or fourth year. And third year. So అసలు క్వాలిఫికేషన్ లేని వాళ్ళని కూడా మొబిలైజ్ చేసి మోటివేట్ చేసి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తీసుకొని విత్ ఆల్ గైడెన్స్ ఆఫ్ ఐఐఎం దే ఆర్ మౌల్డింగ్ ద ఉమెన్ ఇంటూ ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విత్ ఆల్ బిజినెస్ ఐడియాస్. నేను కూడా లాస్ట్ ఇయర్ నేను కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్స్ కి అటెండ్ అయ్యాను సార్. ఐ డూ అటెండెడ్ దట్ కోర్స్. అండ్ ఆ తర్వాత నా స్ట్రాటజీలో చాలా తేడా వచ్చింది. అంటే ఐ డూ అండర్స్టాండ్ బిజినెస్ అండ్ ఆ బిజినెస్ గురించి ఆలోచించడం మొదలు పెట్టాను అనమాట. సో ఐఐఎం ట్రైనింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ మంత్ ఆర్ వీక్ ఆర్ జస్ట్ లైక్ దట్ 1 hour సెషన్ ఆల్సో మనకి అది డైలీ లైఫ్ లో చాలా ఉపయోగపడుతుంది. మనకి జేసీఐలో చాలా మంది మెంబర్స్ బిజినెస్ నుంచి ఉన్నారు కాబట్టి అందరూ కూడా బిజినెస్ అంటే ఇంట్రెస్టే కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు లాస్ట్ జేకామ్ మీటింగ్ లో ఒక గ్రూప్ ఆఫ్ 10 members ఆఫ్ మా లేడీ నామ్ నుంచి ఒక 10 members ఉమెన్ ఏం స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్అప్ చేయాలి, ఏదైనా కలిసి బిజినెస్ స్టార్ట్అప్ చేద్దామా, మేము స్టార్ట్అప్ చేయాలంటే మాకు ఎవరు సపోర్ట్ చేస్తారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని చాలా వచ్చాయి. సో ఎప్పుడైతే మనకి ఈ రోజు టాపిక్ ఉమెన్ స్టార్ట్అప్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్ అనగానే ఐ థాట్ దట్ ఐఐఎం వాస్ ద పర్ఫెక్ట్ గైడెన్స్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ కానీ, వాళ్ళు ఇచ్చే మోటివేషన్ కానీ, ద బ్రెయిన్ స్ట్రామింగ్ క్లాసెస్ అంటే మనమే తెలుసుకుంటాం. దే విల్ మేక్ ఇగ్నైట్ యువర్ బ్రెయిన్స్ టు థింక్ అబౌట్ బిజినెస్. సో ఐ హ్యాడ్ గాన్ త్రూ దట్ ట్రైనింగ్ క్లాసెస్. అండ్ నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో మీ అందరి ముందుకి ఈ రోజు తీసుకొద్దామనే ఉద్దేశంతో నేను మేడం కి కాల్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా వితౌట్ ఎనీ హెజిటేషన్
చాలా తొందరగా మన ఇన్విటేషన్ ని ఒప్పుకొని అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ తెలుగులో చెప్తున్నారంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్. ఆ ప్రివిలేజ్ మాకే వచ్చింది JCI వైజాగ్ స్త్రీ సంకల్ప్ అండ్ ఆల్ రీజియన్ ఈ మెంబర్స్ కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ లోపల ఎవరైనా మీకు డౌట్లు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే స్ట్రైట్ గా మీరు అడగచ్చు. సో నాకే చాలా డౌట్లు ఉన్నాయి సార్. అయితే చాలా మంది స్టార్ట్అప్ ప్రోగ్రామ్స్ అనుకుంటారు, అంటే చాలా చేద్దాం అనుకుంటారు, బట్ స్టిల్ బిజినెస్ స్ట్రాటజీస్ ఆల్వేస్ దేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు క్లాత్స్ మళ్ళీ రీఫ్యాషన్ అని అన్నారు, అది బాగుంది, కానీ ఎంతమంది దాన్ని రీచ్ అవుతారు, ఎంతమంది దాన్ని ఆ ఎఫర్ట్స్ పెట్టుకొని చేసుకున్నప్పుడు కదా ఆ లాభాలు వస్తాయి. ప్రతి బిజినెస్ కూడా హిట్ అవ్వకపోవచ్చు కదా. అంటే అది ఎప్పుడు హిట్ అంటే మనకి తగిన ఇన్కమ్ మనకి రిటర్న్స్ వస్తున్నప్పుడు కదా ఒక బిజినెస్ హిట్ అయిందని అనుకోవాలి మనం, అంటే సక్సెస్ అయిందని. సో ఇఫ్ అట్ ఆల్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ ఇన్నోవేటివ్ ఐడియా, ఆ ఐడియా ఇంప్లిమెంట్ అయ్యి రన్నింగ్ లోకి వచ్చి మనకి బెనిఫిట్ వస్తేనే కదా ఒక బిజినెస్ సక్సెస్ఫుల్ అని అంటాము. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, అన్ని మనీతో ఇవాల్యుయేట్ చేయడం తప్పు అనమాట. ఎందుకంటే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇవాళ మన ఇండియాలో 55,000 స్టార్టప్స్ ఉన్నాయి. 55,000 స్టార్టప్స్ లో కూడా మనం ఇండియా ప్రపంచంలో 3rd హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ ఉన్న దేశం. సో ఫస్ట్ హైయెస్ట్ అమెరికా, 2nd హైయెస్ట్ చైనా. సో ఇవన్నిట్లో కూడా ఇన్ని లక్షల స్టార్టప్స్ లో కూడా ఒక 100 మంది, ఒక రఫ్ గా ఒక 100 స్టార్టప్స్ తీసుకుంటే ఎవ్రీ 100 స్టార్టప్స్ లో సక్సెస్ అయ్యేవి ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారు? 50 ఉంటాయి అనుకుంటున్నారా? సక్సెస్ అయ్యేవి 40 ఉంటాయి అనుకుంటున్నారు? 80 ఉంటాయి అనుకుంటున్నారు? 100 ఉంటాయి అనుకుంటున్నారు? 10 వరకు ఉంటాయి. యాక్చువల్ గా చెప్పాలంటే ఎవ్రీ 100 స్టార్టప్స్ లో జస్ట్ 2 స్టార్టప్స్ మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. జస్ట్ 2, అంటే 98% ఫెయిల్ అవుతాయి. సో ఈ ఫెయిల్ అవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు, అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. కానీ దానివల్ల మనం ఏం నేర్చుకుంటాం? మనకి బోల్డ్ అన్ని స్కిల్స్ వస్తాయి, మనకి బోల్డ్ అన్ని కనెక్షన్స్ వస్తాయి, మనకి బోల్డ్ అన్ని మంది ఫ్రెండ్స్ అవుతారు. మనం చేసిన పని మనకి చాలా ఆనందంగా, రోజు నిద్రపోయే ముందు ఒక మంచి పని చేసాం అనే ఒక గుడ్ విల్ తో, గుడ్ సాటిస్ఫాక్షన్ తో ఆ డేని మనం పూర్తి చేయొచ్చు. సో ఒక మానిటరీ టర్మ్స్ లో మనం ఇంత ఇన్వెస్ట్ చేస్తాం, అన్ని లాస్లు వచ్చాయి, అన్ని ఫెయిల్స్ వచ్చాయి అనేది పక్కన పెడితే పర్సనల్ గా మనం ఏమి నేర్చుకున్నాం? ఒక 5 years కార్పొరేట్ కంపెనీలో చేసే ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఒక స్టార్ట్అప్ లో జాయిన్ అయ్యి మీరు యాజ్ అ ఫస్ట్ ఎంప్లాయో, లేకపోతే 10th ఎంప్లాయో, లేకపోతే 100th ఎంప్లాయో కింద జాయిన్ అయినా కూడా ఆ వచ్చే ఎక్స్పీరియన్స్, మీరు నేర్చుకునే నాలెడ్జ్, మీరు నేర్చుకునే స్కిల్స్ చాలా చాలా ఫాస్ట్ గా వచ్చేస్తాయి. ఒక 6 months లో మీరు ఒక 5 years క్వాలిఫైడ్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో మీరు ఈక్వల్ అయిపోతారు. సో కానీ రిస్క్స్ ఉంటాయి. సో స్టార్టింగ్ లో కార్పొరేట్ కంపెనీలు ఇచ్చేంత సాలరీస్ రాకపోవచ్చు, కానీ ఇన్ ద లాంగ్ రన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఎప్పుడైనా సరే దూరంగా ఆలోచించాలన్నమాట. సో వెంటనే ఒక నెల రోజుల్లో ఒక రిజల్ట్ వచ్చేయాలి, నాకు 1 year లో రిజల్ట్స్ వచ్చేయాలి అంటే కుదరదు అనమాట. సో మనం ఎప్పుడు కూడా ఆంటర్ప్రెన్యూరియల్ మైండ్ సెట్, ఆ మైండ్ సెట్ ద్వారానే ఆలోచించి ఆ విధంగా ముందుకు వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అనుకోండి, చాలా మంది ఫౌండర్స్, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఫస్ట్ టైం, సెకండ్ టైం ఫెయిల్ అయిన వాళ్ళే. ఆ ఫెయిలియర్స్ నుంచి నేర్చుకొని అసలు మేము ఏం తప్పు చేసాము అని నేర్చుకొని ముందుకు వెళ్ళి ఆ స్టెప్ వేస్తారు చూసారా, ఆ స్టెప్ వేసిన వాళ్ళే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అసలు ఆ స్టెప్ కూడా వేయకుండా మేము ఫెయిల్ అయిపోయాం కాబట్టి మాకు కావాల్సింది దొరకట్లేదు కాబట్టి ఇంక నేను ఆ పని చేయను అని అనుకుని కూర్చుంటే వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళకి ఫెయిల్యూర్ తప్ప వేరే దారే ఉండదు అనమాట. సో అందుకనే ఆంటర్ప్రెన్యూరియల్ మైండ్ సెట్ డెవలప్ చేసినప్పుడు మీకు ఈ రోజు కాకపోయినా సరే మీకు డెఫినెట్ గా లాంగ్ రన్ లో మీకు ఎప్పుడు హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది చాలా ఎక్సైటింగ్ స్పేస్ కూడా అనమాట. సో ఇప్పుడున్న ఆపర్చునిటీస్ ఒక 5 years బ్యాక్ ఎక్కడ లేవు. ఈ వాళ్ళు ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ గురించి మాట్లాడుకుంటే జస్ట్ లాస్ట్ ఇయర్
నేను చెప్తాను ఆ ప్రోగ్రామ్ పేరేంటి అది అంతా. ఆ ఒక్క లాస్ట్ ఇయర్ లోనే మన ఇండియా అంతలో ఒక 10,000 అప్లికేషన్స్ వచ్చాయి. స్టార్ట్అప్స్ ఉమెన్ అంతమంది ముందుకు వస్తే మేము జస్ట్ 200 మందిని మాత్రమే సెలెక్ట్ చేయగలిగాం. అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వాళ్ళకి అంత రీచ్ పెరిగిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ ద్వారా ఒక కోర్స్ చేయడానికి మీరు ఐఐఎంకి రావక్కర్లేదు. ఒక ఎడ్ఎక్స్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, స్వయం అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, ఎన్పిటిఎల్ అనే ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇవన్నీ ఐఐటి ఐఐఎం ప్రొఫెసర్స్ అందరూ కూర్చొని కోర్స్ డిజైన్ చేసి జస్ట్ మీరు ఏమి డబ్బులు కూడా కట్టక్కర్లేదు. జస్ట్ ఆ ప్లాట్ఫామ్ లో లాగిన్ అయ్యి సబ్స్క్రైబ్ అయ్యి ఫ్రీగా కోర్స్ నేర్చుకొని కావాలంటే సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు. సో ఈ టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల మనకి ఏంటంటే యూట్యూబ్ లో ర్యాండమ్ గా ఎవరో ఏదో చెప్తారు, అవన్నీ ఏమి కొన్ని వర్కౌట్ అవ్వచ్చు, కొన్ని వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ యూ కెన్ గెట్ గుడ్ బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఇండియన్ ప్రొఫెసర్స్ అబౌట్ ఇండియన్ కేస్ స్టడీస్. ఇప్పుడు నేను చెప్తున్న కేస్ స్టడీస్ అన్ని మన తెలుగు వాళ్ళవే, అందరూ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉన్న వాళ్ళవే. సో మనం ఎక్కడో అమెరికన్ కంపెనీ మెక్డానల్డ్స్ లేకపోతే అమెజాన్ లేకపోతే మైక్రోసాఫ్ట్ గూగుల్ వాటి గురించి మనం చెప్పుకోవట్లేదు. ఉన్న కేస్ స్టడీస్ అన్ని కూడా మనం ఏం చేయగలం, మన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో డెఫినెట్ గా మీకు లెర్నింగ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. అండ్ ఆంటర్ప్రినర్షిప్ ని జస్ట్ ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కింద చూడొద్దు అనమాట. అదే నేను ఇచ్చే సజెషన్. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? సో చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు, ఏమో ఏంటి పెద్ద కాలేజ్, మనం చిన్న డౌట్లు అడిగితే ఏమైనా ఫీల్ అవుతామా, లేకపోతే ఎవరైనా ఏదైనా అనుకుంటారా? ఫస్ట్ ఆ ఫియర్ పోవాలన్నమాట. మనం ఒక ప్రశ్న అడిగేటప్పుడు అది సిల్లీ క్వశ్చన్ అవ్వచ్చు, అది మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్ అవ్వచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది మనం అడిగితే కానీ తెలియదు అనమాట. కానీ అడగకుండా ఉండిపోదు, ఏదో ఒకటి ట్రై చేయండి. సో ఏదో ఒకటి ఆలోచించండి. ఆ క్వశ్చన్ అడిగితేనే మీకు ఒక ఆలోచించాలన్నమాట. అంతేగాని అంటే మరి ఆలోచించకుండా క్వశ్చన్స్ అడిగవద్దు. బట్ క్వశ్చనింగ్ ఎబిలిటీ రాకపోతే మనం ఫస్ట్ ఈ ఆంటర్ప్రినరియల్ మైండ్ సెట్ మనం డెవలప్ చేసుకోలేము అనమాట. సో ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, నేను ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నానా, నాలాగా ఇంకా చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, లేకపోతే ఫ్యూచర్ లో ఇది కూడా చాలా మందికి ఉపయోగపడేలా ఉందా లేదా అని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత సొల్యూషన్స్ మన క్రియేటివిటీ మనం ఆలోచించి మనం ఏమైనా సాల్వ్ చేయగలిగితే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఎక్స్పెరిమెంట్ చేయాలన్నమాట. సో ఎక్స్పెరిమెంట్ చేయడానికి చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తూనే మీరు చాలా నేర్చుకుంటారు అనమాట. సో ఒక పని చేద్దాం అనుకొని ఇంకొక పని అయిపోతుంది అనమాట. సో మళ్ళీ మన సెషన్ లోకి వచ్చేస్తున్నాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు ఈ కేస్ స్టడీ, ఈ ఫ్లో ఎక్స్పీరియన్సెస్ కేస్ స్టడీ ఇక్కడ ఎందుకు ఆపానంటే, ఆ అమ్మాయికి ఫస్ట్ ఈ కార్పొరేట్ ఎంప్లాయీస్ కి ఇలాంటి రిక్రియేషన్ యాక్టివిటీస్, ఒక డాన్సింగ్, మ్యూజిక్, థియేటర్, డ్రాయింగ్, పెయింటింగ్, ఇవన్నీ కూడా వాళ్ళు మిస్ అవుతున్నారు. ఒక 30-40 years 50 years వచ్చిన వాళ్ళకి అసలు ఈ రంగాల్లో వాళ్ళకి అసలు యాక్టివిటీసే ఉండట్లేదు. సో అవన్నీ ఏం చేద్దాం అనే ఆవిడతో ఒక ఐడియా వస్తే ఆవిడ అలా ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ ఆవిడ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక ఆంటర్ప్రినర్ అవుదాం, నేను కూడా ఒక వెంచర్ స్టార్ట్ చేద్దాం, నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇద్దాం, ఒక జాబ్ కోసం మనం వెళ్ళడం కాదు, మనమే ఒక 10 మందికి జాబ్ ఇచ్చేలాగా మనం కూడా ఎదుగుదాం అనే ఉద్దేశంతో ఆవిడ స్టార్ట్ అయినప్పుడు ఆవిడకున్న ఐడియా ఇది కాదు. ఆవిడకున్న ఐడియా ఏంటంటే, చిన్నపిల్లలకి స్కూల్స్ లో చాలా మంది ట్యూషన్ ఫీజులు ఎలా ఉన్నాయో తెలుసు. ఒక చిన్న ప్రైమరీ స్కూల్ కే 50,000 రూపీస్, 1 lakh రూపీస్ అంత ఛార్జ్ చేస్తున్నారు. అంత ఛార్జ్ చేసినా కూడా వాళ్ళకి చాలా లిమిటెడ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఫోకస్ అంతా ఎడ్యుకేషన్, స్టడీయింగ్, ఇప్పుడు మార్కులు తెచ్చుకొని అలా అనే ఫోకస్ అయి ఉంటుంది. చాలా చిన్న స్కూల్స్ లో, మీడియం బడ్జెట్ స్కూల్స్ లో, గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకి చిన్నపిల్లలకి ఇలాంటి ఆర్ట్స్ ఎక్స్పీరియన్స్ చేసే అవకాశాలే ఉండట్లేదు. అందుకని ఆవిడ ఫస్ట్ ఈ సర్వీసెస్ అన్ని కూడా చిన్నపిల్లలకి, అంటే ఏజ్ గ్రూప్ 5th class నుంచి 10th class వాళ్ళకి ఇలాంటి యాక్టివిటీస్ ని మనం ముందు ఉంచుదాం వాళ్ళకి. సో వాళ్ళు ఏదైనా ఇందులో ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు కూడా ఫ్యూచర్ లో
జస్ట్ కార్పొరేట్ ఎంప్లాయీగా మిగిలిపోకుండా ఒక నీరజ్ చోప్రా ఎలాగైతే ఒలింపిక్ మెడల్ సాధించారో, చాలా మంది ఇన్ని గోల్డ్ మెడల్స్ ఎలా వచ్చాయి, అందరికీ ఏముంటుంది, వావ్ సూపర్, వాళ్ళు బాగా చేశారు, ఇండియా గర్వించదగ్గ అథ్లీట్స్ అయ్యారనే ఉంటుంది. కానీ మీ పిల్లల్ని అలాగా చేపిస్తారా అని అడిగితే ఆ ఉన్న 100 మందిలో 99 మంది వెనక్కి వెళ్ళిపోతారు. లేదు, మా పిల్లలు చదువుకోవాలి, మాకు చదువు ఇంపార్టెంట్, మార్కులు రావాలి అనే ఉంటారు. కానీ రిజల్ట్స్ చూస్తే మాత్రం లేస్ అలా సూపర్, బాగుంది, బాగా చేస్తారు అంటారు. కానీ వాళ్ళ పిల్లల్ని ముందుకు ఎలాగా తీసుకురావట్లేదు అనమాట. సో అందుకనే ఆవిడ ముఖ్య ఉద్దేశం చిన్నపిల్లలకి ఈ సర్వీసెస్ అన్ని ఏర్పాటు చేద్దామని. కానీ ఏమైంది, ఆవిడకి ఇది 2020లో ఐడియా వస్తే 2020లో కరోనా వచ్చి అన్ని స్కూల్స్ షట్ డౌన్ చేస్తారు. కాబట్టి స్కూల్స్ కి సర్వీస్ ప్రొవైడ్ చేద్దానికి కుదరలేదు. అలా అని చెప్పి లేదు నాది ఇదే ఐడియా ఉంది, నేను ఇదే చేస్తాను, ఇంకా 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 ఎవరికి ఇలాంటివి ఉపయోగపడతాయని ఆలోచించింది. సో ఫస్ట్ తన ఐడియా ఏంటంటే చిన్నపిల్లలకి ఇలాంటి సర్వీసెస్ అన్ని ఇద్దాం, స్కూల్స్ లో కొత్త ఎడ్యుకేషన్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా కొన్ని ఈ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలన్నమాట. సో స్కూల్స్ ఎలాగా షట్ డౌన్ అయిపోయాయి కాబట్టి, స్కూల్స్ ఎలాగా ముందుకు వెళ్ళదు కాబట్టి ఆవిడ ఆలోచించింది అనమాట, ఇవే సర్వీసెస్ కి ఇంకా ఎవరు మనకి కస్టమర్స్ అవ్వచ్చు అని ఆలోచించి, ఓకే కార్పొరేట్ ఎంప్లాయీస్ కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉండట్లేదు, ఇలాంటి సర్వీసెస్ దొరకట్లేదు, సో మనం కార్పొరేట్ ఎంప్లాయీస్ కి సేమ్ సర్వీసెస్ ఇద్దాం అనే తన ఐడియా ఇవాల్వ్ అయ్యింది అనమాట. సో తను వేసిన మొదటి అడుగు వేరేది, కానీ తను ఇప్పుడు చేస్తున్నది వేరేది. కానీ ఈ జర్నీలో ఆవిడ చాలా నేర్చుకున్నది అనమాట. సో మనకి ఏదైనా ఒక బిజినెస్ ఐడియా వచ్చినప్పుడు లేదు ఇదే పట్టుకొని ఇదే చేస్తాను అని అనుకోకూడదు అనమాట. సో మనం ఇవాల్వ్ అవ్వాల్సిన అవకాశం వస్తే, ఆపర్చునిటీ వస్తే డెఫినెట్ గా ఇవాల్వ్ అవ్వాలన్నమాట. అలా ఇవాల్వ్ అవ్వడంలో తప్పలేదన్నమాట. సో లేదు నేను అందరికీ చెప్పేస్తాను, నేను ఇదే బిజినెస్ చేస్తానని, సో అందరూ ఏమనుకుంటారో ఏంటో, మనకి తప్ప ఇంకేం రాదు అని అనుకోకూడదు అనమాట. సో మనకున్న స్కిల్స్ అండ్ ఆపర్చునిటీస్ తో మనం ఇదే ఇంకా ఏం చేయగలం అలా ఆలోచించి, సేమ్ ఇందాక చెప్పాను కదా ఆంటర్‌ప్రెన్యూరియల్ మైండ్ సెట్ అప్పుడు మన దగ్గర ఏమున్నాయి, మన స్కిల్స్ ఏంటి, మనకెవరు తెలుసు, మనకేం తెలుసు, ఇవన్నీ ఆలోచించి మనం ఏం సొల్యూషన్స్ తయారు చేయగలం, సొల్యూషన్ నెంబర్ 1 చేయగలమా, సొల్యూషన్ నెంబర్ 2 చేయగలమా, గోల్ 3 చేయగలమా, ఏం చేయగలమని ఆలోచించి ఆవిడ ఇలాగా ముందుకెళ్ళారనమాట. సో నెక్స్ట్ కేస్ స్టడీ, ప్రోజాయ్ ప్రోబయోటిక్స్. సో ఇప్పుడు దాకా చెప్తున్న వాళ్ళందరికీ కూడా ఈ కేస్ స్టడీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈవిడికి ప్రోబయోటిక్స్ అంటే మనం రోజు పెరుగు అన్నం తింటాం కదా, సో పెరుగులో కూడా కొంత బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మన స్టమక్ లోకి వెళ్ళి, మన స్టమక్ లో కూడా గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని 2 ఉంటాయి అన్నమాట. ఆ బ్యాడ్ బ్యాక్టీరియా వల్ల ఏంటంటే మనకి స్టమక్ అప్సెట్ అవ్వడం, లేకపోతే వేరే కార్డియాలజికల్ ఇష్యూస్ రావడం, ఇంకా వేరే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడం, సో అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ బ్యాడ్ బ్యాక్టీరియా వల్ల. సో గుడ్ బ్యాక్టీరియాని కూడా మన స్టమక్ లో గ్రో చేయాలన్నమాట. మొక్కల్ని మనం ఎలాగైతే గ్రో చేస్తామో మంచి పూలు ఇస్తాయి, మంచి వాసన వస్తుంది, మంచి గ్రీన్ గా కనిపిస్తుంది, ప్లాంట్స్ ఆక్సిజన్ ఇస్తాయి, మనం ప్లాంట్స్ కి ఎలాగైతే వాల్యూ ఇస్తామో మన స్టమక్ లో ఉన్న బ్యాక్టీరియా కూడా డెవలప్ చేయడానికి ఈవిడ ఒక ప్రోడక్ట్ తయారు చేశారనమాట. ఈ బ్యాక్టీరియా కొంత పర్సంటేజ్ మన రోజు తినే పెరుగులో ఉంటుంది. సో మన పెద్దవాళ్ళు చద్దన్నం అని తినేవాళ్ళు. ఆ చద్దన్నంలో మనకి చద్దన్నం చెప్తే ఏం గుర్తొస్తుందంటే, ఏదో పూర్ ఫ్యామిలీలో ఒక పూర్ వాళ్ళకి ఏ ఫుడ్ దొరకదు, వాళ్ళు రాత్రంతా అన్నం తినకుండా నెక్స్ట్ డే అన్నం ఉంచుకొని తింటే అది చద్దన్నం. సో దట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్ అని మన మైండ్ సెట్ లో ఉంటుంది. కానీ మన పూర్వీకులు, మన యాన్సిస్టర్స్ అందరూ కూడా అలాంటి చద్దనాలు తినేవాళ్ళే. వాళ్ళకి మంచి హెల్త్ ఉండేది. వాళ్ళందరికీ ఇలాంటి మంచి బ్యాక్టీరియా వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ప్రోబయోటిక్ అనే పదం తెలియకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఇది తింటే మనకి స్టమక్ లో మంచి బ్యాక్టీరియా గ్రో అవుతుంది అని వాళ్ళకి తెలుసు. కాబట్టి అవన్నీ మనం ఈ మధ్య కాలంలో మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ హ్యాబిట్స్ తో మనం బ్యాడ్ బ్యాక్టీరియాని చాలా గ్రో చేస్తున్నాం. కాబట్టి సో ప్రోబయోటిక్స్ అనే ప్రోడక్ట్ తో తయారు చేశారనమాట. సో కానీ ఈవిడికి స్పెషాలిటీ ఏంటంటే, ఈవిడికి ఇదే రంగంలో 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఆవిడ 15 సంవత్సరాల నుంచి ఆవిడ ఒక రీసెర్చ్ సైంటిస్ట్. అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి, డాక్టరేట్ చేసి, అక్కడ కొన్ని సంవత్సరాలు ఒక యూనివర్సిటీలో వర్క్ చేసి రీసెర్చ్ అసిస్టెంట్ గా
మన ఇండియాకి వచ్చేసి, సో ఆవిడకి తన అదే మళ్ళీ అదే తనకి ఉన్న స్కిల్స్, తనకున్న రీసెర్చ్ ఎబిలిటీతో అబ్జర్వ్ చేశారనమాట. ఈ మధ్యకాలంలో ప్రోబయోటిక్ లో ఈవిడ రాకముందు మన దగ్గర ఉండే ప్రోబయోటిక్ ప్రొడక్ట్స్ మార్కెట్ లో ఉండేవి కూడా అన్ని క్యాప్సిల్స్ ఫామ్ లో టాబ్లెట్స్ వేసుకున్నట్టు కానీ లేకపోతే లిక్విడ్ ఫామ్ లో కానీ ఉంటున్నాయి అనమాట. సో ఈవిడ ఆలోచించారు, అదేంటి అవేవో తింటే మనం ఏదో సెపరేట్ గా మనం ఏదో మందులు వేసుకున్నట్టు ఉంటుంది, ఆ మందులు వేసుకున్న ఫీలింగ్ రాకూడదు, అంటే మనం ఏం చేయొచ్చు అనే ఆలోచనతో ఏం చేసింది ఆవిడ, పౌడర్ ఫామ్ లో ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియాని గ్రో చేస్తారు. ఈ పౌడర్ ఫామ్ లో చేయడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే, మనం తినే బ్రేక్ఫాస్ట్ నుంచి మనం తినే లంచ్, మనం తినే డిన్నర్, మనం తాగే మిల్క్, జ్యూస్లు, వాటర్, ఎందులోనైనా ఈ పౌడర్ మిక్స్ చేసి డైరెక్ట్ గా మనం తినేస్తే మన స్టమక్ లో గుడ్ బ్యాక్టీరియా గ్రో అవుతుంది అన్నమాట. సో ఈ పౌడర్ ఫామ్ లో తయారు చేయడం అనేది ఈవిడ ఇన్నోవేషన్ అన్నమాట. సో ఆవిడ కొత్తగా ఆలోచించి మార్కెట్ లో అందరికి టాబ్లెట్లు ఏదో లిక్విడ్ ఫామ్ లో ఇస్తే ఏదో మెడిసిన్ వేసుకున్న ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ ని కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో, లేదు మా కస్టమర్ కి నేను ఇచ్చే ప్రోడక్ట్ తినే కస్టమర్ కి స్పెషల్ గా ఏదో మందులు వేసుకునే ఏదో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు కాబట్టి నేను ఏదో సెపరేట్ గా మందులు వేసుకునే ఫీలింగ్ రాకుండా మనం సాధారణంగా తినే ఫుడ్ లో డైరెక్ట్ గా కలిపి ఎలా తింటే మనకి ఏమి అనిపించదో, మనం నార్మల్ ఫుడ్ తింటున్నాం, ఆ నార్మల్ ఫుడ్ తింటున్నాం అనే ఎక్స్పీరియన్స్ తన కస్టమర్స్ కి ఇవ్వాలనుకున్నారు ఆవిడ. అందుకనే ఈ ప్రోబయోటిక్ ప్రోడక్ట్స్ ని తయారు చేశారు. ఇది ప్రస్తుతానికి ఒక 3 వెరైటీస్ లో ఉన్నది. ఒక జీరో షుగర్, అందులో జీరో షుగర్ అయినా ఉండదు, ఒకటి చాక్లెట్ ఫ్లేవర్, ఒకటి వెనిలా ఫ్లేవర్. ఇది మనం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే మనం తినే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, మిల్క్ కానీ, జ్యూసెస్ కానీ, ఎందులోనైనా సరే ఈజీగా ఒక స్పూన్ కలుపుకొని తింటే మనకి బోల్డ్ అంతా గుడ్ బ్యాక్టీరియా మన స్టమక్ లో గ్రో అయ్యి మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్ని ఉండకుండా, మనకి స్టమక్ అప్సెట్ ప్రాబ్లమ్స్ అన్ని ఉండకుండా మనకి గుడ్ హెల్త్ ని ప్రమోట్ చేస్తున్నారు అనమాట. సో ఈవిడ కూడా జస్ట్ మేలోనే స్టార్ట్ అయ్యారు, కానీ ఈవిడికి ఈ ఏరియాలో చాలా 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 ఎక్స్పర్టీస్ ఉంది. సో మీలో కూడా కొంత ఎక్స్పర్టీస్, చాలా ఎక్స్ట్రా స్పెషాలిటీ ఉంటుంది మీకున్న వర్క్ ఎక్స్పీరియన్స్ వల్ల కావచ్చు, మీరు చదువుకున్న చదువు వల్ల కావచ్చు, మీరు ఫేస్ చేసిన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల కావచ్చు, మీకు కొంత స్పెషల్ ఎబిలిటీస్ ఉంటాయి. ఒక పర్టికులర్ ఏరియాలో మీరు కింగ్ అనమాట. సో అలాంటి ఎక్స్పర్టీస్ లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఒక ఆంటర్ప్రినర్ అవ్వచ్చు అనమాట. సో ఆంటర్ప్రినర్స్ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉండాలా లేదా అనే క్వశ్చన్ కి ఇది ఆన్సర్ అనమాట. ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ లేకపోవడం ఉండొచ్చు అనమాట. అదొక అన్ని కేస్ టు కేస్ డిఫర్ అవుతూ ఉంటాయి అనమాట. సో బట్ అండర్లైయింగ్ థింగ్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ తనకేమొచ్చు, తనకి ఎవరు తెలుసు, తను ఏం చేయగలదు. సో అలా చేయగలిగేదానికి తనలా కూడా ఎవరైనా ఫీల్ అవుతున్నారా, సేమ్ అలాగే కనెక్ట్ అవుతున్నారా, సో 10 మందికి ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడుతున్నప్పుడు మనం ఈ ప్రోడక్ట్ మనం పౌడర్ ఫామ్ లో అనుకున్నప్పుడు మనం టెక్నాలజీ పరంగా మనం పౌడర్ ఫామ్ లో చేసి ఏ ఫుడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా మనం టెక్నాలజీ ఉందా లేదా అవన్నీ ఆలోచించి కస్టమర్స్ ఉన్న తర్వాత టెక్నాలజీగా పాసిబుల్ అయిందో లేదో తెలిసిన తర్వాత అప్పుడు బిజినెస్ ఇది చేస్తే మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి రిటర్న్స్ ఎప్పుడు వస్తాయి, ఎన్ని సంవత్సరాల్లో వస్తాయి. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఇన్వెస్ట్మెంట్ చాలా కోట్లలో ఉంటుంది అనమాట. సో కానీ ఆవిడ ఇప్పుడు దాకా ఒక 5 lakh rupees పెట్టారు ఈ బిజినెస్ లో ఇన్ ద లాస్ట్ 6 months. సో నౌ షీ ఈస్ లుకింగ్ ఫర్ 2 crore funds సో దట్ ఇవి ఇంకా ఎక్కువ వాల్యూమ్స్ లో ప్రిపేర్ చేసి ఇంకా వేరే ఛానల్స్, సూపర్ మార్కెట్స్, హైపర్ మార్కెట్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్ అన్నిటిలో కిరాణా స్టోర్స్ లోకి ఈ ప్రోడక్ట్ తీసుకెళ్లేలాగా ఆవిడ ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో చూద్దాం ఈవిడ అనుకున్నది చేయగలుగుతారా లేదా అనేది. ఇవాళ మనం నేర్చుకోబోయే 6th కేస్ స్టడీ పీపుల్ ఆఫ్ ప్రింట్స్ ఫౌండర్ కూడా నేహా షా. నేహాకి స్వతహాగా ఫొటోస్ తీసుకోవడం అంటే చాలా ఇష్టం. ఫొటోస్ తీసుకున్న తర్వాత ప్రింట్ చేసుకుని ఇంట్లో డెకరేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో మనం ఏం చేస్తున్నాం ఈ మధ్య కాలంలో, అందరి దగ్గర కెమెరాస్ ఉన్నాయి, అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి,
అందరూ ఎక్కడికి వెళ్తే అక్కడ టకా 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 మన ఫొటోస్ తీసేయడం, టకా 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 మన వాట్సాప్ లో గ్రూప్ లో షేర్ చేసేయడం. అది మళ్ళీ మనం ఆ ఫోటో ఎక్కడ ఉందని అడిగితే మటుకు అది ఎక్కడో గ్యాలరీస్ లో వెతుక్కొని 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 ఎక్కడో మూలకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఒక 1 year అయిన తర్వాత ఎన్ని ఫొటోస్ వచ్చేస్తాయో తెలియదు, ఎన్ని అందులో వాట్సాప్ ఫార్వర్డ్లు ఉంటాయి, అందులో చాలా చాలా ఫొటోస్ ఉంటాయి. అందులో మనం గుడ్ మెమరీస్ అన్ని కూడా టక్కుని లాస్ అయిపోతున్నాయి అనమాట. ఇంతకు ముందు ఒక 20 years ముందు మనం ఏం చేసేవాళ్ళం, నీట్ గా ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఫొటోస్ తీసుకొని ప్రింట్ తీసుకొని నీట్ గా ఒక ఆల్బమ్ లో పెట్టుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం ఆల్బమ్స్ పెట్టట్లేదు, ఎందుకంటే మనకి డిజిటల్ కెమెరా ఉంది, మనకి ఫోన్ ఉంది కాబట్టి మనకి ఇంకేం అవసరం లేదని మనం ప్రింట్ తీసుకోవడం మానేసాం. సో ఈవిడ ఒక పెయిన్ పాయింట్ అబ్జర్వ్ చేసింది. ఏం చేసింది, మనం రెగ్యులర్ గా ఫంక్షన్స్ కి వెళ్తూ ఉంటాం కదా, మ్యారేజ్ ఫంక్షన్స్ కి, ఈవెంట్స్ కి, రకరకాల ఈవెంట్స్ కి మనం వెళ్తుంటే అక్కడ కూడా మనం ఫొటోస్ తీస్తాం. ఎస్పెషల్ గా మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తే అందరూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో పక్కన నుండి ఫొటోస్ తీసుకుంటాం. ఆ ఫోటో మనకి ఎప్పుడూ రాదు. మళ్ళీ మనం మన కెమెరా ఇచ్చి బాబు ఎవరైనా తీయమ్మా, నేను అక్కడ వెళ్ళి నించుంటాను, నాకు ఈ ఫోటో తీయ అంటేనే మన కెమెరాలో ఉంటుంది. కానీ మనం మ్యారేజ్కి వెళ్ళి అక్కడ మన పోజ్ ఇచ్చి మన ఫ్యామిలీ అందరూ గెట్ టుగెదర్ అయితే ఆ ఫొటోస్ మనకి ఎప్పుడూ మనకి మంచి క్వాలిటీ ఫొటోస్ రావు. సో ఈవిడ ఆలోచించారనమాట, నాకు తనకి స్వతహాగా ఫొటోస్ తీసుకొని ఫొటోస్ డెకరేట్ చేసుకోవడం ఇష్టం. సేమ్ అదే ఎక్స్పీరియన్స్ మనం అందరం మిస్ అవుతున్నాం ఈ మధ్య కాలంలో. సో అందరూ ఏం చేయాలి, ఇప్పుడు అందరికీ ఆవిడ అడ్వైస్ ఇవ్వలేదు కదా, లేదు లేదు మీరు కూడా ఒక ఫోటో తీసుకోండి, ఆల్బమ్ చేసుకోండి, మంచి మెమరీస్ వస్తాయి అని చెప్పడం లేదు. సో ఆవిడకి వచ్చిన సొల్యూషన్ ఏంటి, డైరెక్ట్ గా అందరి దగ్గర ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి దగ్గరికి వాట్సాప్ ఉంటుంది, అందరి దగ్గర ఇంటర్నెట్ ఉంటుంది, అందరి దగ్గర మంచి మొబైల్ కెమెరా ఉంటుంది, మంచి కెమెరా ఉంటుంది. సో మనం ఎక్కడైనా ఈవెంట్కి వెళ్తే అక్కడ ఫోటో తీసి మన మొబైల్లో మనం ఫోటో తీసుకొని వాళ్ళు ఒక ప్రీడిటర్మిన్ వాట్సాప్ నెంబర్ ఇస్తారన్నమాట. పలానా నెంబర్కి మీరు తీసిన ఫోటో పంపించండి అని. మీరు ఫోటో తీసి జస్ట్ ఆ వాట్సాప్ లో ఫోటో పెట్టేస్తే మరి 1 minute లో మీకు ఆ ఫోటో ప్రింట్ అయిపోయి వచ్చేస్తుంది. సో జస్ట్ ఇది వాట్సాప్ ప్రింటింగ్, ఇది ప్రపంచంలో ఫస్ట్ టైం ఈవిడ తయారు చేసిన టెక్నిక్ అనమాట. ఒక ప్రింటర్ కి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టి ఒక వాట్సాప్ నెంబర్ తో లింక్ చేసి మనం ఏ ఈవెంట్కి వెళ్తే ఆ ఈవెంట్ లో మనం ఏ ఫోటో తీసుకున్నా సరే, ఎవరైనా సరే, ఎవరి మొబైల్ అయినా సరే తీసుకొని ఆ పలానా వాట్సాప్ నెంబర్ కి వెంటనే పెడితే విదిన్ 1 minute లో ఫోటో ప్రింట్ వచ్చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, మీ ఫొటోస్ అన్ని మీరు మళ్ళీ స్పెషల్ గా ఎవరి దగ్గరకో వెళ్ళి మీరు ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వెంటనే మీకు ఆ ఫోటో వచ్చేస్తుంది, మీరు ఆ ఫొటోస్ దాచుకోవచ్చు. సో ఇలా కాకుండా ఇంకొక ఇన్నోవేషన్ ఏం చేసింది ఈవిడ, ఈ మధ్య కాలంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తాం. ఫేస్బుక్ లో ఎస్ ఐ యామ్ హియర్, నేను ఇక్కడ ఫోటో పెట్టాను, నేను ఇక్కడికి వెళ్ళాను, ఐ లైక్ దిస్ ప్లేస్, నేను ఈ నలుగురితో ఉన్నాను, నేను ఈ పలానా టైంలో పలానా చోటకి వెళ్తున్నాను, నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను, నేను ఫొటోస్ పెడుతున్నాను. ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెడతాం, వాట్సాప్ లో స్టేటస్లు పెడతాం, తర్వాత ఫేస్బుక్ లో ఫొటోస్ పెడతాం, ట్విట్టర్ లో ఫొటోస్ పెడతాం. సో ఈవిడ ఏం చేసిందంటే ఆ ఫొటోస్ అందరికి హ్యాష్ ట్యాగ్ తెలుసు కదా అందరికి. సో హ్యాష్ ట్యాగ్ ఏ ఈవెంట్ పలానా వెళ్తే ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ, హ్యాష్ ట్యాగ్ ఐఏఎం ఈవెంట్కి వచ్చారు కాబట్టి ఐఏఎం లో ఇక్కడ మీరు ఫోటో తీసుకొని హ్యాష్ ట్యాగ్ ఐఏఎం విశాఖపట్నం అని పెట్టచ్చు. సో పలానా ఈవెంట్కి వచ్చినప్పుడు ఒక హ్యాష్ ట్యాగ్ ముందే చెప్తారనమాట. మ్యారేజ్ ఫంక్షన్, సంతోష్ మ్యారేజ్ ఫంక్షన్, ఆ హ్యాష్ ట్యాగ్ పెట్టేసి మీరు ఏదైనా ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఆ ఫోటో పెట్టి జస్ట్ హ్యాష్ ట్యాగ్ పెడితే ఆ హ్యాష్ ట్యాగ్ పెట్టగానే వాళ్ళ సర్వర్ లోకి వెళ్ళిపోయి ఆ ఫోటో డైరెక్ట్ గా మీకు ప్రింట్ అయ్యి మళ్ళీ మీకు వెంటనే వచ్చేస్తుంది విదిన్ 1 minute. సో ఈ విధంగా చాలా ఇన్నోవేటివ్ గా ఆలోచించి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేశారు. జస్ట్ ఫొటోస్ తీసుకొని డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది అనే అడ్వకేట్ అంటే అందరికీ చెప్పడం మానేసి ఈవిడ ఫొటోస్ ప్రింట్ అయ్యి మన చేతికి వచ్చేలాగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి సొల్యూషన్ కనిపెట్టి తనకున్న ఐడియాని ఒక బిజినెస్ లాగా తయారు చేశారనమాట. ఈవేళ ఆవిడ ఒక 1 year లో కనీసం ఒక 5,000 ఫొటోస్ అయినా ప్రింట్ అయ్యాయి. అంటే రకరకాల ఈవెంట్స్ లో ఒక 10-15 ఈవెంట్స్ లో 5,000 ఫొటోస్ అంటే మీరు ఆలోచించవచ్చు ఎంతమంది అక్కడ ఫొటోస్కి వెళ్ళి ఎంతమంది ఫోటో ప్రింట్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఆ విధంగా ఒక పెయిన్ పాయింట్ అంటే అందరూ ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని అబ్జర్వ్ చేసి దీనికి నేను ఏదైనా సొల్యూషన్ తయారు చేయగలనా చేసి టెక్నాలజికల్ గా సొల్యూషన్ తయారు చేసి
టెక్నాలజీ సరి చేసిన తర్వాత కస్టమర్స్ కి ఇష్టం ఉందా లేదా, ఆ ఫోటో క్వాలిటీ మంచిగా ఉందా లేదా, ఆ ఫోటో చాలా ఈజీగా ప్రింట్ అవుతుందా లేదా, సో అవన్నీ ఉన్నాయో లేదు, కస్టమర్ సాటిస్ఫై అవుతున్నారా లేదా అని ఆలోచించి ఫైనల్ గా ఈ బిజినెస్ చేస్తే నాకు ప్రాఫిట్ వస్తుందో రాదా అది కూడా చెక్ చేసుకొని ఆవిడ ఈ వెంచర్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు అన్నమాట. సో మీరు కూడా ఏదైనా ఈవెంట్ అయితే డెఫినెట్ గా వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే ఎక్విప్మెంట్ తీసుకొని మీరు కూడా ఈవెంట్ ఇన్స్టెంట్ గా వాట్సాప్ ప్రింటింగ్, ఇన్స్టెంట్ గా హ్యాష్ ట్యాగ్ పెడితే ప్రింట్ అయ్యే టెక్నాలజీని మీరు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ కేస్ స్టడీ స్కూల్ రేడియో. ఈ స్కూల్ రేడియో మన వైజాగ్ స్టార్ట్అప్. ఈవిడ మనకి దయాల్బాగ్ లో ఉంటారు. ఈవిడ దయాల్బాగ్ సొసైటీలో. ఈ దయాల్బాగ్ లో ఉన్న ఆవిడ ఏం చేశారంటే ఈవిడికి కొన్ని 15-20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈవిడ హస్బెండ్ కూడా ఒక 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనమాట. సో ఈవిడ ఏజ్ 55 to 60 ఉంటుంది. ఈ ఏజ్ లో కూడా ఆవిడ ఏం అబ్జర్వ్ చేశారంటే మన చిన్నపిల్లలకి ఈ మధ్య కాలంలో ఫోన్స్ ఎక్కువైపోతున్నాయి. ఫోన్స్, డిజిటల్ టెక్నాలజీ అంతా ఎక్కువైపోతున్నాయి. సో పేరెంట్స్ కూడా చిన్నపిల్లలకి వాళ్ళు ఫ్రీడమ్ గా వాళ్ళు సొంతంగా మాట్లాడేలాగా ఒక ప్లాట్ఫామ్ లేదన్నమాట. సో ఈవిడ ఏం చేసిందంటే స్కూల్ రేడియో అని చెప్పి ఒక రేడియో ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారనమాట. ఈ రేడియో ప్లాట్ఫామ్ ద్వారా ఏంటంటే చిన్నపిల్లలకి అంటే ఏజ్ గ్రూప్ 10 to 15 అంటే 5th class to 10th class, 5th class నుంచి 10th class చదివే పిల్లలకి సో సొంతంగా వాళ్ళు ఒక ఈవెంట్ గురించి మాట్లాడాలంటే ఆ ఈవెంట్ గురించి ఎలాగా రీసెర్చ్ చేయాలి, ఏం టాపిక్స్ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అది అలా మాట్లాడిన తర్వాత ఒక రేడియోలో బ్రాడ్కాస్ట్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఆ విధంగా ఆలోచించి చిన్నపిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నారు అనమాట. సో ఈవిడ కూడా 6 years నుంచి పనిచేస్తున్నారు ఈవిడ. సో ఈవిడికి వచ్చిన రెవెన్యూ 6 years లో జస్ట్ 20 lakhs. ఈ 20 lakhs రెవెన్యూ 6 years లో. కానీ ఆవిడ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వల్ల 5,000 చిల్డ్రన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యాయి. 5,000 చిల్డ్రన్ కి మంచి స్కిల్స్ తో పాటు వాళ్ళకి ఒక ఏదైనా భయం లేకుండా మాట్లాడటం, క్వశ్చన్స్ అడగడం లాంటి మంచి విషయాలు కూడా వాళ్ళు నేర్చుకున్నారు అనమాట ఈ చిన్న ప్లాట్ఫామ్ వల్ల. ఈ ప్లాట్ఫామ్ వల్ల తెలంగాణలో ఒక చిన్న విలేజ్ లో ఈవిడ ఒక 3 days ప్రోగ్రామ్ చేశారు. ప్రోగ్రామ్ చేస్తే 3 years తర్వాత కూడా ఈవిడ ఏదైతే ప్రోగ్రామ్ లో నేర్పించారో వాళ్ళు ఇప్పటికీ ఆ విధంగా స్కూల్లో ఫాలో అవుతున్నారు. అక్కడ టీచర్స్ కానీ స్టూడెంట్స్ కూడా అక్కడికి వచ్చినప్పుడు ఏం భయం లేకుండా మార్నింగ్ ప్రేయర్స్ అసెంబ్లీ ఉంటాయి కదా, మార్నింగ్ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు అందరూ వచ్చి నించుంటారు అందరూ. సో అలాగా అక్కడ ఆ ప్లాట్ఫామ్ లో కూడా వాళ్ళు ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నారు అనమాట. సో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడటం, సో ఎవరు ఏదనుకుంటారా అనే భయం పోగొట్టుకోవడం. సో ఇవన్నీ స్కిల్స్ మెచ్చుకొని తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ వీళ్ళకి స్పెషల్ గుర్తింపు ఇచ్చింది జస్ట్ 1 week బ్యాక్. సో ఈవిడ నెక్స్ట్ ఒక 3 months లో 50,000 చిల్డ్రన్ కి ఇలానే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కోసం కృషి చేయబోతున్నారు అనమాట. సో ఇది మన సొంత వైజాగ్ స్టార్ట్అప్ 6 years నుంచి ఉన్నది దయాల్బాగ్ లో. సో ఈ వెంచర్ ఫౌండర్ పేరు అరుణ. సో ఇది ఇవాళ మనం మాట్లాడుకునే లాస్ట్ కేస్ స్టడీ. సో ఈ ఆల్ ఈజ్ వెల్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది కూడా కార్పొరేట్ ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ కి ఏంటి, అందరికి చిరాకు వచ్చేస్తుంది, చేసిన పనే చేస్తూ రికగ్నిషన్ రాదు, శాలరీస్ పెంచుకోవడానికి బాగా ఫైట్ చేయాలి, ప్రమోషన్ల కోసం ఫైటింగ్, ఈ ర్యాట్ రేస్ ఏదైతే ఉందో చాలా మంది చిరాకు వచ్చేస్తుంది, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. అరే నేను వాడితో వీళ్ళతో అందరితో కంపేర్ చేసుకొని వాళ్ళేంటి వాడేవాడో ముందుకు వెళ్ళిపోయాడు, నేనేంటి వెనక్కి పడిపోయాను, వాడికి ఎంత శాలరీ వస్తుంది నాకు రావట్లేదు, వాడు వేరేగా వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోతున్నారు జీవితంలో, మనం వెళ్ళట్లేదు. సో ఏంటి ఇదంతా అని చాలా ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ లో అరే ఇంకా నేను ఏం చేస్తాను, ఇంకా నా జీవితం అంతా ఈ కంపెనీ, ఇంకా వాళ్ళు ఎంత ఇస్తే అంత చేయమంటే అది, ఇంకా అలాగా కాలం గడిపిద్దాం రిటైర్ అయ్యేంత వరకు, అంతే ఆ మైండ్ సెట్ లో ఉండిపోతుంది అనమాట. సో వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళకుండా జస్ట్ అక్కడతోనే సాటిస్ఫై అయిపోయి
అక్కడ ఇలా ఉండిపోతున్నారు అనమాట. సో అండ్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ లో కూడా చాలా మందికి స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఈ ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు, కానీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఏ టైం అయినా మనం మన మేనేజర్స్, మన బాస్లో పిల్లచ్చు మనల్ని. వాళ్ళు పలానా టైంకి ఫోన్ చేసి నువ్వు ఈ టైంలో వర్క్ చేస్తూ ఉండాలి అని అనొచ్చు. సో ఈ హోమ్ రెస్పాన్సిబిలిటీస్ ఇంట్లో ఉంటే ఇంకా ఇంకా పెరిగిపోయి, సో బోల్డ్ అంత డిస్టర్బెన్సెస్ పెరిగిపోతుంది. స్ట్రెస్ ఇంతకు ముందులాగా ఆఫీస్కి వెళ్తే కనీసం 4-5 కలిసి మాట్లాడుకునేవాళ్ళు. అరే నాకు ఈరోజు ఇలా జరిగింది, అలా జరిగింది అని చెప్పుకొని బాధపడి ఓకే నెక్స్ట్ మూవ్ ఆన్ అయిపోయేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఆన్లైన్ లో ముఖం చూసుకొని ఏం మాట్లాడతాం, చాలా లిమిటెడ్ ఇంటరాక్షన్స్. అందువల్ల చాలా మంది స్ట్రెస్ పెరిగిపోతుంది, ఎమోషనల్ గా వీక్ అవుతున్నారు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తప్పిపోతుంది. ఇంట్లో కూడా ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, వర్క్ ఎక్కడ ఆపాలి, వేరే పనులు ఎప్పుడు చేయాలి అనేది క్లారిటీ లేకుండా పోతుంది చాలా మందికి. అలా కాకుండా కొత్తగా ఏమైనా కంపెనీ Sorry for the interruption. The server signal was dropped there. Sir, please unmute yourself, sir. రికార్డింగ్ స్టార్ట్ చేశారండి మళ్ళీ? Yes, sir. Yes, sir. Sorry for the interruption, sir. I don't know that some signal problem might be. ఓకే అండి, నో ప్రాబ్లం. సో ఒకటి ఏంటంటే ఆల్ ఈజ్ వెల్ అనే వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కి స్ట్రెస్ పెరిగిపోవడం, వాళ్ళకి కెరియర్ గ్రోత్ లో ఎక్స్ప్రెషన్స్ తగ్గిపోవడం, కంపారిజన్స్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళడం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతినడం, సో ఇంకా గివప్ కొట్టేయడం లాంటివి చాలా మంది చేస్తున్నారు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్. కొత్త ఎంప్లాయీస్కి వస్తే వాళ్ళు కొత్త కల్చర్కి అలవాటు పడుతుందో లేదో, మనం కొత్త కంపెనీకి వెళ్లే ముందు చాలా మందికి తెలియదు. కంపెనీస్ చాలా చెప్తాయి, హెచ్ఆర్స్ అది బాగుంటుంది, ఇది బాగుంటుంది, మా కంపెనీలో వస్తే మీ జీవితం మారిపోతుంది అని చెప్తారు. కానీ రియాలిటీలో అక్కడికి వెళ్తే కానీ మనకు తెలియదు మన మేనేజర్ ఎలాంటి వాడు, మన టీమ్ మెంబర్స్ ఎలాంటి వాళ్ళు. సో మన స్కిల్స్ అండ్ క్యాపబిలిటీస్ తగ్గ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారో లేదో, వర్క్ బాగుంటుందో లేదో, ఇదేది మన కంపెనీలోకి వెళ్తే కానీ తెలియదు అనమాట. సో బయట ఎన్ని ఇంటర్వ్యూలో ఎన్ని చెప్పినా సరే మన ఫ్రెండ్స్ ఆ కంపెనీలో ఉండి వాళ్ళ టీమ్స్ వాళ్ళ మేనేజర్స్ ఎవరో తెలియదు. సో మనం వెళ్తే కానీ మనకు తెలియదు అనమాట. అలాంటి వాళ్ళకి సో ఒక సర్వే ప్రకారంగా చూస్తే కొత్త ఎంప్లాయీస్ కంపెనీలో జాయిన్ అయిన 6 నెలలకే చాలా మంది వదిలేస్తున్నారు అనమాట. సో పర్సంటేజ్ చెప్పాలంటే మేబీ ఒక 20-25% ఆఫ్ పీపుల్ జాయిన్ అయిన 26 monthsకి కంపెనీస్ వదిలేస్తున్నారు అనమాట. సో వాళ్ళకి ఏం చేయగలం? అలా వదిలే వాళ్ళు అలా వదిలేయడం వల్ల నష్టం ఏంటి? కంపెనీకి బోల్డ్ అంత నష్టం. ఎందుకంటే వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేసి అందరినీ ఒక 10 మంది 20 మందిని ఇంటర్వ్యూ చేసి ఒకళ్ళని తీసుకొని వాళ్ళకి బోల్డ్ అన్ని బెనిఫిట్స్ ఇచ్చి, వాళ్ళకి ట్రావెలింగ్ బెనిఫిట్స్, అక్కడి నుంచి షిఫ్టింగ్ రీలొకేషన్ బెనిఫిట్స్, జాయినింగ్ బోనస్లు అంతా ఇచ్చి ఒక 2 months 3 months కంపెనీ గురించి ట్రైనింగ్స్ ఇచ్చి బోల్డ్ అన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసి అంతా చేసిన తర్వాత 6 months లో ఎంప్లాయ్ వదిలేసాడంటే బోల్డ్ అంత కాస్ట్ ఉంటుంది అనమాట కంపెనీకి. సో ఆ కాస్ట్ తగ్గించడం ఎలాగా? కాస్ట్ తగ్గించాలి అంటే ఆ ఎంప్లాయీ 6 months కాకుండా 1 year 2 years పనిచేసేలాగా ఎలా చేయగలరు అనే ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ పట్టుకున్నారు. తర్వాత చాలా మంది కోవిడ్ వల్ల సెకండ్ ఫేజ్ లో ఎస్పెషల్లీ మన సర్కిల్స్ లో చూసుకుంటే మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ ఎవరో ఒకళ్ళు చాలా దారుణంగా ఎఫెక్ట్ అయ్యారు. అలా ఒకసారి ఎఫెక్ట్ అయిన తర్వాత ఒకసారి డాక్టర్స్ మాట్లాడితే డాక్టర్స్ ఏమంటున్నారు, మాకు ఇంకా చూడలేకపోతున్నాం, వీ హ్యావ్ టు టేక్ అ కాల్, వీళ్ళు బతికించాలా లేదా అనే ఒక డెసిషన్ తీసుకుంటున్నారు వాళ్ళు. సో వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలమా లేదా అనే డెసిషన్స్ తీసుకున్నారు. అంత చేసిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ చాలా దారుణంగా డిస్టర్బ్ అయిపోయింది. అరే మనం ఏం చేస్తున్నాం, వీఆర్ సపోజ్ టు హెల్ప్ పీపుల్, వీఆర్ సపోజ్ టు ట్రీట్ పీపుల్, కానీ ఫెసిలిటీస్ దొరకట్లేదు, ఛాన్సెస్ దొరకట్లేదు, చాలా కేసులు ఎక్కువైపోయాయి. సో చాలా మంది చనిపోయారు, చాలా మందికి ట్రీట్మెంట్ దొరకట్లేదు, చాలా మంది చాలా ఇష్యూస్ ఫేస్ చేశారు. సో
ఒక్కసారి అన్ని ఇష్యూస్ ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ వర్క్ లోకి వెళ్ళి మళ్ళీ మనం పర్ఫార్మ్ చేయగలమా లేదా అనే నమ్మకం చాలా మందికి పోయింది. సో చాలా మంది అండర్ పర్ఫార్మ్ చేస్తున్నారు అట్ ప్రెసెంట్ ఈ లాస్ట్ 6 months 1 year లో చాలా కార్పొరేట్ కంపెనీస్ లో. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయింది అనమాట. అమ్మ బాబాయ్ బతికి బయటపడ్డాము. దాంతో పోల్ చేసుకుంటే ఈ మన మేనేజర్స్ మన బాస్లు ఇచ్చే టార్గెట్స్ అంతా చాలా చిన్నవి కదా, అందుకని చెప్పి అంతగా సీరియస్ గా తీసుకోవట్లేదు. చాలా నెగిటివ్ గా ఇంపాక్ట్ అయిపోయారు కాబట్టి నెగిటివ్ ఎమోషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ లేకపోతే బ్రదర్ సిస్టర్ ఫ్రెండ్ ఒక ఇంపాక్ట్ చాలా రోజులకు ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ని వాళ్ళు ముందుకు మర్చిపోయి నెక్స్ట్ వాళ్ళ జర్నీ ఎలా కంటిన్యూ చేయాలి అనే వాటికి కూడా సొల్యూషన్స్ ఏమీ లేవు ప్రస్తుతం మార్కెట్ లో. అందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో లేకపోతే డాక్టర్స్ తో మాట్లాడడమే తప్ప ఒక ప్రొఫెషనల్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు లేరనమాట. సో ఈ ఆల్ ఈజ్ వెల్ ఫౌండర్ కూడా హర్షిత లాల్చంద్ మన వైజాగ్ ఆవిడేనమాట. సో ఈవిడికి మెంటల్ స్పేస్ సైకాలజీ, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ లాంటి స్పెషల్ కోర్సెస్ లో నైపుణ్యం ఉన్నదనమాట. సో చాలా ఒక 5-6 years నుంచి ఇదే పని చేస్తున్నారు ఆవిడ. సో ఆవిడ ఏంటంటే ఈ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఇన్ కార్పొరేట్ కంపెనీస్, కొత్తగా జాయిన్ అయ్యే కార్పొరేట్ ఎంప్లాయీస్, తర్వాత కోవిడ్ ఎఫెక్టెడ్ ఎంప్లాయీస్ కి మనం ఏం సొల్యూషన్స్ చేయొచ్చు. ఆవిడ స్వతహాగా డాక్టర్ కాకపోయినా ఆవిడకి సైకాలజీ అండ్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అండ్ ఎంఎస్పి లాంటివి తెలుసు కాబట్టి ఆ టెక్నిక్స్ తో మన ఎమోషన్స్ ని మనం ఎలాగ ఇంప్రూవ్ చేసుకోగలం, ఒక స్ట్రెస్ ని ఎలా తగ్గించగలం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని ఎలా అదుపులో చెప్పగలం అనే ఒక కొత్త సైంటిఫిక్ అప్రోచ్ తో ఆవిడ ఇది చేశారనమాట. ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. ఆల్ ఈజ్ వెల్ అంటే జనరల్ గా ఏంటంటారంటే ఆల్ ఈజ్ నాట్ వెల్ కదా, అందరికీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ఎక్కడో ఏదో. సో ఆల్ ఈజ్ ఆల్వేస్ నాట్ వెల్ కదా, సంథింగ్ ఇస్ దేర్. ఎమోషనల్ గా డిస్టర్బ్ అవ్వడమో, లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల తలకాయలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల బుర్ర పాడవడమో, లేకపోతే సరిగ్గా మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ లో ఉండకపోవడమో, వీటి వల్ల ఆల్ ఈజ్ ఆల్వేస్ నాట్ వెల్. కాబట్టి ఆవిడ ఇచ్చే సొల్యూషన్స్ తో ఆల్ ఈజ్ వెల్ అనేలాగా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆవిడ స్టార్ట్ చేశారనమాట. అగైన్ ఈవిడికి స్పెషాలిటీ ఏంటంటే ఈవిడ స్టార్ట్ చేసినప్పుడు షీ హాజ్ 18-year-old డాటర్ అనమాట. సో ఆ ఏజ్ లో కూడా వాళ్ళ అమ్మాయిని కూడా ఈ ఏరియాలో కో-ఫౌండర్ ని చేసుకొని, సో ఆ అమ్మాయి కూడా ఇండియాస్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ పర్సన్ ఇన్ మెంటల్ స్పేస్ సైకాలజీ ప్రోగ్రామ్ అనమాట. సో ఆ విధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో జాయిన్ అయ్యి సో ఆవిడ ఈ సర్వీసెస్ మనకి ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇవాళ కేస్ స్టడీస్ లో ఎన్నిట్లో కామన్ థింగ్ ఏంటంటే కస్టమర్ ఎక్స్పీరియన్స్. మనం ఏదైనా ప్రోడక్ట్ సర్వీస్ చేస్తే అది ఎవరు తీసుకుంటారు, అది ఎవరు కొనుక్కుంటారు, దానికి మనకి టార్గెట్ కస్టమర్ ఎవరు అనేది ఆలోచించి, ఆ కస్టమర్స్ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అది ఆలోచించి, కస్టమర్ ఎక్స్పీరియన్స్ ని ఇంప్రూవ్ చేద్దాం అని ఆలోచించి ఏదైనా ముందుకు స్టెప్ వేసి వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా కావచ్చు ఈ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అర్థం చేసుకోవడం, లేదా వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా అవ్వచ్చు, లేదంటే వాళ్ళ అబ్జర్వేషన్ స్కిల్స్, వాళ్ళ పక్క వాళ్ళకి ఏం జరుగుతుంది, న్యూస్ అది ఫాలో అయ్యి మార్కెట్ లో ఏం జరుగుతుంది, కస్టమర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేయకపోయినా వాళ్ళ అబ్జర్వేషన్ స్కిల్స్ ద్వారా కస్టమర్ ఎక్స్పీరియన్స్ అర్థం చేసుకొని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి సొల్యూషన్స్ వెతుక్కున్నారు. ఆ సొల్యూషన్స్ ఎలా వెతుక్కున్నారంటే మనం ముందు చెప్తున్నట్టుగా ఆంటర్ప్రెన్యూరియల్ మైండ్ సెట్. మనకేం తెలుసు, మనం ఏం చేయగలం, మనకెవరు తెలుసు. సో ఆ విధంగా ఆలోచించి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి సొల్యూషన్స్. సో అన్ని సొల్యూషన్స్ చేయట్లేదు, ఒకటో రెండో చేసినా చాలు. బట్ ఆ మైండ్ సెట్ ని వాళ్ళు ఎలాగ డెవలప్ చేసుకున్నారు, ఆ డెవలప్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఐడియాస్ ఎలా జనరేట్ చేశారు, ఐడియాస్ జనరేట్ చేసిన తర్వాత ఒక బిజినెస్ కింద ఎలా కన్వర్ట్ చేసుకున్నారు, కన్వర్ట్ చేసిన తర్వాత వాళ్ళ కస్టమర్స్ ని ఎలాగా అప్రోచ్ అయ్యారు, ఎలాగా వాళ్ళకి ఫస్ట్ 0 రెవెన్యూ నుంచి 1 లక్ష దాకా రెవెన్యూ ఎలా వెళ్ళింది, వాళ్ళు ఎలాగా ఒక్కళ్ళగా మొదలయ్యి ఒక టీంని ఎలా బిల్డ్ చేసుకోగలిగారు, అవన్నీ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో
ఇప్పుడు మనం ఆలోచిస్తే మనకి ఏం చేయాలో కొంచెం ఐడియా ఉంది. ఆంటర్‌ప్రెన్యూరియల్ మైండ్ సెట్ అనేది ఒకటి ఉన్నది అని తెలుసుకున్నాం. మనం తెలుసుకున్న తర్వాత దాని గురించి డెవలప్ చేసుకోవాలి అనేది మనం అర్థం చేసుకున్నాం. తర్వాత కానీ ఇప్పుడు వీళ్ళకంటే ఎవరో ఉన్నారు చెప్తున్నారు, ఇప్పుడు ఐఐఎంకి వచ్చారు కాబట్టి వాళ్ళకి బోల్డ్ అండ్ సపోర్ట్ ఉంది. మరి మీరేం చేయాలి? సో అలాంటి వాళ్ళకి నెక్స్ట్ అన్నమాట. సో అదే ఆపర్చునిటీస్. ఈ ఆపర్చునిటీస్ అనేవి ఏంటంటే, ఈ ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఏంటంటే, ఇలాగ స్టార్టప్ అనే వర్డ్ మర్చిపోండి. ఒక ఆంటర్‌ప్రెన్యూరియల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఐడియాస్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఐడియాస్ జనరేట్ చేసుకున్న తర్వాత దాన్ని బిజినెస్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి, ఆ బిజినెస్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత కస్టమర్స్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి, రెవెన్యూ ఎలాగా సంపాదించాలి, ఆ విధంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనే హెల్ప్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఒకే ఒక ఐఐఎం ఉందన్నమాట. అది మన లక్కీగా అది మన విశాఖపట్నంలోనే ఉంది. సో ఐఐఎం విశాఖపట్నంకి ఒక కంపెనీ ఉన్నది. ఆ కంపెనీ పేరే ఐఐఎం ఫీల్డ్ అనమాట. అదే ఒక స్టార్ట్అప్ హబ్. సో ఈ స్టార్ట్అప్ హబ్ లోనే చాలా మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ పనిచేస్తూ ఉన్నారు. చాలా మంది ఆంటర్‌ప్రెన్యూరియల్ ఐడియాస్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి రకరకాల ఆపర్చునిటీస్ అవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో తర్వాత వచ్చేసి నేను చదువుకున్న కాలేజ్ ఐఐఎం బెంగళూరు. అందులో ఏంటంటే ఇండియాలో బెస్ట్ ఉమెన్ స్టార్ట్అప్ ప్రోగ్రామ్ అనమాట. సో బెస్ట్ ఉమెన్ స్టార్ట్అప్ ప్రోగ్రాంలు వాళ్ళు రన్ చేస్తున్నారు. సో ఆ రన్ చేస్తున్న వాళ్ళ పేరు NSRCell అంటారు అనమాట. సో NSRCell.org అనే వెబ్సైట్ లోకి వెళ్తే మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. IIMfield.com లోకి వెళ్తే మీకు బోల్డ్ అనే విషయాలు తెలుస్తాయి. సో ఈ NSRCell ఉమెన్ స్టార్ట్అప్ ప్రోగ్రామ్ అనేది ఇండియాలో మోస్ట్ పాపులర్ అనమాట. ఇప్పుడు దాకా మూడు బ్యాచ్లు పాస్ అవుట్ అయ్యాయి అనమాట. అందరూ చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. అందరికీ ఒక లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తున్నారు. వాళ్ళు బిజినెస్ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు, మధ్యలో ఆఫీస్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా కారణాలు ఉండొచ్చు, ఇంట్లో సపోర్ట్ చేయకపోతే ఉండొచ్చు, ఎమోషనల్ గా డిస్టర్బ్ అయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. బట్ ఆల్ ఆఫ్ దమ్ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్ అన్నమాట. సో ఈ రెండు మన వైజాగ్ లో ఒకటి, ఆల్ ఇండియా లెవెల్లో NSRCell ఉమెన్ స్టార్ట్అప్స్ కి హెల్ప్ చేయడంలో చాలా మంది ఉన్నారన్నమాట. ఇవి కాకుండా గవర్నమెంట్ ఆపర్చునిటీస్, గవర్నమెంట్ స్కీమ్స్, ఫండ్స్ అన్ని కూడా మీరు స్టార్ట్అప్ ఇండియా పోర్టల్ అనే ఉంది. ఆ స్టార్ట్అప్ ఇండియా పోర్టల్లోకి వెళ్తే ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఉమెన్ స్టార్ట్అప్ కి ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్ లో ఏం సర్వీసెస్ దొరుకుతాయి, మీకు ఎవరెవరు ఫండింగ్ ఆపర్చునిటీస్ ఇస్తారు, సో ఎవరెవరు మీకు మెంటరింగ్ ఆపర్చునిటీస్ ఇస్తారు, మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఏమైనా ఈవెంట్లు జరుగుతున్నాయా, అవన్నీ కూడా మీరు స్టార్ట్అప్ ఇండియా వెబ్సైట్ లోకి వెళ్ళి చూడొచ్చు అనమాట. సో ప్రస్తుతానికి ఈ ఉమెన్ స్టార్ట్అప్ ప్రోగ్రామ్ కి గురించి వస్తే, ఇక్కడ మేము అందించే సపోర్ట్ ఏంటంటే, సో ఒక్కొక్కరికి 1-on-1 ప్రతి బిజినెస్ ఐడియా యూనిక్ బిజినెస్ ఐడియా, ఆ యూనిక్ బిజినెస్ ఐడియాకి యూనిక్ ఛాలెంజెస్ ఉంటాయి. యూనిక్ ఛాలెంజెస్ కి యూనిక్ సొల్యూషన్సే కావాలి. అంతేగాని మనం అందరినీ కూర్చోబెట్టి ఒక క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి ఇదే సొల్యూషన్, ఇదే మీరు ఫాలో అవ్వాలని చెప్పడానికి లేదనమాట. సో అందుకని మనం 1-on-1 మెంటరింగ్ అనమాట. ఒక్కొక్కరికి వాళ్ళ సరిపడా సొల్యూషన్స్ వాళ్ళు ఏం చేయాలనే చెప్తాం. తర్వాత వాళ్ళకి నెట్వర్కింగ్ సపోర్ట్ అనమాట. నెట్వర్కింగ్ సపోర్ట్ అంటే ఎవరినైనా కలవాలంటే, ఇప్పుడు వేరే ఇన్స్టిట్యూట్స్, ఇప్పుడు ఐఐఎంకి బోల్డ్ నెట్వర్క్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఐఐఎంలో 20 ఉన్నాయి. సో మా ఐఐఎం ఇంకో ఐఐఎంకి వెళ్తే డైరెక్ట్ గా ఈజీ యాక్సెస్ ఉంటుంది. మీకు ఉండకపోవచ్చు యాక్సెస్. లేకపోతే మన ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, మన ఐఐపి ఉంది, ఐఐపిఎం ఉంది, బోల్డ్ అని కార్పొరేట్ గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ మనకి కనెక్షన్స్ ఉండడం వల్ల, సో మీరు ఎవరినైనా ఎక్కడైనా ల్యాబొరేటరీ వాడుకోవాలన్నా, లేకపోతే ఎవరినైనా పర్సన్ ని కలవాలన్నా, సో మనం ఐఐఎం విశాఖపట్నం పేరు వాడి అప్రోచ్ అవ్వచ్చు అనమాట. తర్వాత ఆఫీస్ స్పేస్, ఇప్పుడు కంపెనీ పెట్టుకున్న తర్వాత ఆఫీస్ కూర్చోడానికి స్పేస్, టీమ్ మెంబర్స్ కూర్చోడానికి ప్లేస్, మీటింగ్ రూమ్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీడియో కాన్ఫరెన్సింగ్ చేసుకోవడానికి ఆ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. తర్వాత బిజినెస్ నాలెడ్జ్ పెంచుకోవడానికి, స్పెసిఫిక్ గా ఏ బిజినెస్ టాపిక్ లో ఇంప్రూవ్ అవుదాం అనుకుంటున్నారు ఆ టాపిక్స్ మీద నాలెడ్జ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్. సో మనం స్టార్ట్ చేసేటప్పుడు మనకి డబ్బులు ఉండకపోవచ్చు, డబ్బులు ఎంత ఉండాలి, ఎంత పెట్టుబడి ఉంటేనే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం అనేది ఏం లేదనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ బేసిస్. కొన్ని బిజినెస్ కి వెంటనే అసలు ఏం ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, కొన్ని బిజినెస్ కి
లక్షల్లో ఉండొచ్చు, కోట్లలో ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు. ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం సొంతంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం బ్యాంకుల చుట్టూ తిరిగి బ్యాంకులకి ఫండింగ్లు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కొంతమంది సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ వల్ల ఈ ఉమెన్ స్టార్ట్అప్ ప్రోగ్రామ్ లోనే ఒక 100 మెంబర్స్ కి 50,000 ఇచ్చారు. ఒక 40 మెంబర్స్ కి 75,000 రూపీస్ ఒక్కొక్కరికి ఇచ్చారు. ఒక 20 మెంబర్స్ కి 2 lakh రూపీస్ వరకు సపోర్ట్ చేశారు. సో రఫ్ గా ఒక స్టార్ట్అప్ కి టాప్ 20లో ఉంటే రఫ్ గా మీకు ఒక 3 lakhs వరకు సపోర్ట్ ఉంది. ఇది ఒక జస్ట్ ఒక ప్రోగ్రామ్ వల్ల. ఇలా కాకుండా వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ వల్ల మీకు రకరకాల, అంటే 4 లక్షలు అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు, 50 లక్షలు అవ్వచ్చు, ₹1,00,00,000 కూడా అవ్వచ్చు. సో అప్ టు 1 crore దాకా మీరు ఎక్కడో దగ్గర గవర్నమెంట్ ద్వారా మీరు ఫండ్ తీసుకోవచ్చు అనమాట. ఆ ఫండ్ తీసుకోవడం వల్ల మనకి ఏమి లయబిలిటీస్ ఏమి ఉండవు అనమాట. అంటే మీకు ఆ డబ్బులు పోతే మళ్ళీ మీరు బ్యాంకుకి అయితే మీరు వెంటనే డబ్బులు కట్టాలి. సో బిజినెస్ కి ఏమైనా సరే మీకు మీ మీద ఆ లోడ్ పడదు అనమాట. ఆ ఫైనాన్షియల్ లోడ్ ఉండకుండా ఉండడానికి ఫైనాన్షియల్ గ్రాంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు అనమాట. తర్వాత మనమే కాకుండా వెంచర్ క్యాపిటలిస్ట్ బోల్డ్ మంది ఉంటారు అనమాట. అంటే చాలా మందికి డబ్బులు చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే బ్యాంక్ లో పెడితే 5% వస్తుంది, ఈక్విటీస్ అట్లా పెడితే 15% రిటర్న్స్ వస్తాయి. అలా కాకుండా వాళ్ళకి 1000%, 2000% కావాలనుకున్న వాళ్ళు బోల్డ్ అంతమంది స్టార్ట్అప్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు అనమాట. వాళ్ళకి కావాల్సింది ఆంటర్ప్రినరల్ ఐడియా, ఒక బిజినెస్, ఒక చిన్న ఇది ముందుకు వెళ్ళగలదు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి మనం క్రియేట్ చేయగలిగితే దే కెన్ గివ్ క్రోర్స్, కోట్లలో 1 crore దాటిసి ఇవ్వాలంటే ఇన్వెస్టర్స్ ఇస్తారు అనమాట. సో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా అయితే మనకు మాక్సిమం 1 crore, అది కూడా బెస్ట్ పాసిబుల్ సిచ్యువేషన్. జనరల్ గా అయితే 5 lakhs 10 lakhs అయితే ఓకే ఫైన్. ఆ తర్వాత మనకి బోల్డ్ అంత మీడియా కవరేజ్. సో ఈ టీవీస్, న్యూస్ పేపర్స్ లో కానీ, లేదా డిజిటల్ మీడియాలో కానీ, లోకల్ న్యూస్ పేపర్స్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, నేషనల్ న్యూస్ పేపర్స్, ఇంటర్నేషనల్ కవరేజ్ కూడా కావాలంటే దొరుకుతుంది అనమాట, మనలో మనం ప్రూవ్ చేసుకోగలిగితే. తర్వాత ఇంటర్నల్ గా ప్రమోషన్స్, ఇప్పుడు ఐఏఎం నెట్వర్క్స్, వేరే అన్ని గ్రూప్స్ లో కానీ, లేకపోతే పర్సనల్ నెట్వర్క్స్ ద్వారా కానీ, లేకపోతే న్యూస్ లెటర్స్ అని, బుక్స్ అని, లైబ్రరీస్ అని, బోర్డు అంతా ఇంటర్నల్ గా ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత జాయిన్ అవగానే స్టార్ట్అప్ కిట్ అని ఉంటుంది అనమాట. ఆ స్టార్ట్అప్ కిట్ లో మీకు క్లౌడ్ క్రెడిట్స్, ఈమెయిల్స్ అన్ని చాలా ఉంటాయి. సో అవన్నీ ఫెసిలిటీస్ దొరుకుతాయి అనమాట. అవన్నీ దొరికిన తర్వాత మీకు లైవ్ ఆపర్చునిటీస్, ఎక్కడైనా ఈవెంట్ లో ఏం జరుగుతున్నాయి, లేదా ఎక్కడైనా స్పాన్సర్షిప్ ఎక్కడైనా దొరుకుతుందా, ఎక్కడైనా ఫండింగ్ ఎక్కడైనా దొరుకుతుందా, ఇంకా అలాంటివి ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం అనమాట. సో పలానా చోట పలానా రోజు ఇలా ఈవెంట్ అవుతుంది, పలానా చోట మీకు ఫండింగ్ ఆపర్చునిటీ ఉంది, అలా ఇన్ఫర్మేషన్ అది పాస్ చేస్తూ ఉంటాం అనమాట. తర్వాత మీకు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లైబ్రరీ రిసోర్సెస్, యాక్సెస్ టు చాలా లిమిటెడ్, ఓన్లీ వెరీ లిమిటెడ్ కాలేజెస్ లోనే ఇలాంటి లైబ్రరీ రిసోర్సెస్ ఉంటాయి అనమాట. ఆ లైబ్రరీ రిసోర్సెస్ వాడి మీ మార్కెట్ గురించి అర్థం చేసుకోవచ్చు, మీ కస్టమర్ గురించి అర్థం చేసుకోవచ్చు, రీసెర్చ్ ఆర్టికల్స్ చదవచ్చు. సో ఆ లైబ్రరీ రిసోర్సెస్ యాక్సెస్ ఎవరు అనమాట. ఓన్లీ మన ఐఎం విశాఖపట్నంలోనే ఓన్లీ ఒక డిజిటల్ లైబ్రరీ యాక్సెస్ ఒక ఐఎం విశాఖపట్నంలోనే దొరుకుతుంది అనమాట. అలా కాకుండా మీకు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే సిఎస్, లాయర్స్, ప్రొఫెషనల్ వెబ్సైట్ తయారు చేయడానికి, డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి, ఇవన్నీ మీరు లోడ్ తీసుకోగలదు అనమాట. అవన్నీ మీకు కాంటాక్ట్స్ అరేంజ్ చేయగలరు అనమాట. సో వెబ్సైట్ డెవలప్ చేయడానికి కాంటాక్ట్స్ ఇవ్వచ్చు, లేకపోతే కంపెనీ రిజిస్టర్ చేయడానికి సిఏఆర్ హెల్ప్ చేయొచ్చు, లేకపోతే లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి చేయొచ్చు. అన్నిటికీ షేర్డ్ సర్వీసెస్ అన్ని కూడా మీకు సపోర్ట్ దొరుకుతుంది అనమాట. కానీ సపోర్ట్ మనకి లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి కాబట్టి అందరికీ దొరకదు అనమాట. సో మీరు ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటంటే ఉమెన్ స్టార్ట్అప్ ప్రోగ్రామ్ గురించి మీకు కొంచెం అవగాహన ఉండాలి. నేను పెట్టిన లింక్ లో nsrsl.org లోకి వెళ్తే ఉమెన్ స్టార్ట్అప్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, మీకు ఏం సర్వీసెస్ వస్తాయి, దాని సెలక్షన్ క్రైటీరియా ఏంటి, వాళ్ళు ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ఆంటర్ప్రెనర్స్ సపోర్ట్ కావాలంటే ఏం చేయాలి. సో ఈ సపోర్ట్ అంతట్లో కూడా మీ ఎఫర్ట్ తప్పితే మీ సైడ్ నుంచి ఏ పేమెంట్ కూడా అవసరం లేదన్నమాట. అప్లికేషన్ ఫీజుకి ₹100 కూడా కట్టక్కర్లేదు, మెంటరింగ్ సపోర్ట్ కి ఏ అమౌంట్ పే చేయట్లేదు అనమాట. సో ప్యూర్లీ ఆన్ మెరిట్ బేసిస్ మీ దగ్గర మంచి ఐడియా ఉంది, సో మీ దగ్గర ప్యాషన్ ఉండొచ్చు, లేకపోతే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మీరు
ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వల్ల పెద్దగా ఎదిగే ఛాన్సెస్ ఉన్నాయా లేదా, చాలా రకరకాల క్రైటీరియాస్ ద్వారా వాడి మీకు చాయిస్ మీకు సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మోస్ట్లీ అప్లికేషన్ డిసెంబర్ 2021లో అంటే ఇంకొక 3 నెలల్లో స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరు చూసి అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫీజు ఏదేమి ఉండదు. సో లాస్ట్ టైం అయితే చెప్పాను కదా, 10,000 మంది అప్లై చేస్తే జస్ట్ 200 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు అనమాట. కానీ ఆ తర్వాత కూడా ఆ 200 మెంబర్స్ లో మనం ఒక 8 మెంబర్స్ గురించి మనం ఇవాళ చూసాం, ఇవాళ కేస్ స్టడీస్ లో. అండ్ అలా కాకుండా మాకు మాది ఒక ఎక్స్క్లూజివ్ వాట్సాప్ గ్రూప్ ఉన్నది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసం. సో అందులో మీరు జాయిన్ అయ్యి, ఇట్స్ క్లోజ్డ్ గ్రూప్, ర్యాండమ్ ఇన్ఫర్మేషన్స్ ఏముండవు, చాట్స్ ర్యాండమ్ న్యూసెన్స్ ఏముండదు. జస్ట్ ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే, ఏమైనా ఇంపార్టెంట్ ఆపర్చునిటీస్ ఉంటే మీకు అందులో ఆ గ్రూప్ లో ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో జస్ట్ షేర్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అక్కడ ఇచ్చిన లింక్ ద్వారా అండ్ ఆ స్క్రీన్ షాట్ ద్వారా చేసి మీరు గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇవి కాకుండా మీకు సింపుల్ గా imvfield.com అనే వెబ్సైట్ లోకి వెళ్తే మీకు ఈ లింక్లు అవన్నీ దొరికేస్తాయి అనమాట. సో ఇవాళ మనం నేర్చుకున్నది ఏంటంటే, సో ఫస్ట్ ఏంటంటే టేక్ ద ఈ మైండ్ సెట్, ఈ ఆంటర్‌ప్రెన్యూరియల్ థింకింగ్ మన దగ్గర ఏం మీన్స్ ఉన్నాయి. మన దగ్గర మనం చెప్పిన ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఎవరైనా వచ్చి మన గెస్ట్ వచ్చినప్పుడు, ఎవరైనా వాళ్ళకి మనం ఏం కావాలి అని అడిగినప్పుడు, వాళ్ళు వచ్చి మీ ఇంట్లో ఏది ఉంటుంది అది చేయండి అని అనేటప్పుడు, మనం వంటగదిలోకి వెళ్ళి మన దగ్గర ఏమేమి ఉన్నాయి, ఆ ఉన్న మన వెజిటేబుల్స్ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో మనం ఏం చేయగలం, ఉప్మా చేయగలమా, పెసరట్టు చేయగలమా, పూరి చేయగలమా, బిర్యానీ చేయగలమా, ఏం చేయగలం అవన్నీ గోల్స్ అన్నమాట. అన్ని ఆపర్చునిటీస్ మీకేమొచ్చు, మనకేమొచ్చు, మనకి ఎవరు తెలుసు, అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ అన్నిటిలో ఆలోచించి సో మనం ఏం చేయగలం ఆ విధంగా ఆలోచించడమే ఆంటర్‌ప్రెన్యూరియల్ మైండ్ సెట్ అనమాట. దాని గురించి మనం ఇవాళ తెలుసుకున్నాం, రకరకాల కేస్ స్టడీస్ చూసాం. సో ఫస్ట్ స్టెప్ మీరు వేయాల్సింది ఏంటంటే, ఈ ఆంటర్‌ప్రెన్యూరియల్ మైండ్ సెట్ గురించి తెలుసుకున్నారు కాబట్టి ఈ మైండ్ సెట్ ని మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే అదే ఫస్ట్ స్టెప్ అనమాట. మీకు ఇప్పుడు ఫ్యాన్సీ ఐడియాస్ రావక్కర్లేదు, మీకు బ్యాక్గ్రౌండ్ ఉండక్కర్లేదు, మీకు డబ్బులు అవసరం లేదు, మీకు టీమ్ మెంబర్స్ అవసరం లేదు, ఏజ్ లిమిట్స్ ఏం లేవు. 20 years నుంచి మనం 60 years దాకా చూసాం ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. వాళ్ళు ఉమెన్ అవ్వచ్చు, వాళ్ళు మెన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ మైండ్ సెట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్, కస్టమర్ ని అర్థం చేసుకోగలిగే మైండ్ సెట్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ ని అనలైజ్ చేయగలిగే మైండ్ సెట్. సో ఈ మైండ్ సెట్ మనం గనక డెవలప్ చేసుకోగలిగితే ఒక బిజినెస్ అనే రకంగాను, ఓవరాల్ గా మీరు రకరకాల ఫీల్డ్స్ లో కూడా మీకు ఈ డెవలప్ అయ్యే స్కిల్స్ వల్ల బోల్డ్ అనే అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. ఇండైరెక్ట్ గా మనకు తెలియదు. సో అదనమాట. సో ఫస్ట్ స్టెప్ అనేది ఈ మైండ్ సెట్ ఎలా డెవలప్ చేసుకోవాలనేది తెలుసుకున్నారు కాబట్టి ఆ విధంగా మనం ప్రాబ్లమ్స్ ఐడెంటిఫికేషన్, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం నేర్చుకోవాలన్నమాట. సో దీనికి మీరు ఏం చేయాలంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏమి ఉన్నాయి, మీ పెయిన్ పాయింట్స్ ఏంటి, మీలాగా అందరూ కూడా ఫీల్ అవుతున్నారా లేదా, లేదంటే మనకి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏం లేకపోతే అబ్జర్వ్ చేయాలి, మార్కెట్లో అందరూ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, సో దానికి మనం ఏమైనా సొల్యూషన్ చేయగలమా, ఆ ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేసిన తర్వాత సొల్యూషన్ తయారు చేయాలి. సొల్యూషన్ మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సో ఆ ఎక్స్పెరిమెంటేషన్ లోనే బోల్డ్ అండ్ లెసన్స్ నేర్చుకుంటాం, బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకుంటాం, బోల్డ్ అంత స్కిల్స్ డెవలప్ అవుతాయి. సో ఆ తర్వాత ఒకసారి మీ ఎక్స్పెరిమెంట్లు అయిన తర్వాత కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఇంప్రూవ్ అయిందా లేదా. కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది ఎందుకంటున్నానంటే ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మనం ఏం చేసాము, మనం ఏం ఇచ్చాము అనేది ఎవరైనా మర్చిపోవచ్చు, కానీ మనం ఎలా ఫీల్ అయ్యేలా చేసాము అనే విషయం మాత్రం ఎప్పుడు అందరికీ గుర్తుంటుంది. సో ఒకళ్ళకి మనం ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చాము అనేది డెఫినెట్ గా ఒక కీ అడ్వాంటేజ్ అవుతుంది ఒక సక్సెస్ స్టార్ట్అప్ కి, సక్సెస్ ఫెయిలియర్ స్టార్ట్అప్ కి. సో సక్సెస్ ఫెయిలియర్స్ పక్కన పెడితే మీకు బోల్డ్ అయిన ఆపర్చునిటీస్ ఉంటాయి, బట్
బట్ ఏంటంటే రిసోర్సెస్ తక్కువ ఉండడం వల్ల మేము అందరికీ సపోర్ట్ చేయలేం. సో కొంతమందికి మాత్రం ఉమెన్ స్టార్ట్అప్ ప్రోగ్రామ్ ద్వారా ఐఎంఈ ఫీల్డ్లో కానీ ఎన్ఎస్ఆర్ఎస్ఎల్లో కానీ స్టార్ట్అప్ ఇండియాలో కానీ మీరు అన్ని చూడొచ్చు అనమాట. సో ఇవాళకి ఈ సెషన్ ఇంతే. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే మోర్ దెన్ వెల్కమ్ టు ఆన్సర్ అనమాట. Yes, sir. Now the floor is open for queries. Please ask questions. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ అడగాల్సింది. Sir, I feel privileged to say that last year 10,000 members నుంచి 200 members select అయ్యారంటే I feel proud that I am one among them. First of all, తర్వాత నేను నిజంగా I want to share some my personal experience. I am from the fields of music and culturals. అండ్ నేను చేస్తే ఒక మ్యూజిక్ టీచర్ గా పనిచేశాను అండ్ ఒక కల్చరల్ ఈవెంట్ మేనేజర్ గా చేశాను. అండ్ ఐ వాజ్ బీయింగ్ ఇన్ ఆర్ట్ ఫార్మ్స్ ఓన్లీ, పర్ఫార్మింగ్ ఆర్ట్స్. సో అక్కడి నుంచి నేను ఐఐఎం కి వచ్చినప్పుడు ఈ ఆర్టికల్ ఎప్పుడైతే నేను న్యూస్ పేపర్ లో చూసానో ఐ డెంట్ బిలీవ్ దట్ నాకు వస్తుందని నేను అనుకోలేదు. బట్ ఐ వాజ్ ఇన్ అమౌంట్ 200. అండ్ ఆఫ్టర్ దట్ నాకేం వస్తుందిలే ఐఏఎం తో ఇదేంటి, అసలు నాలాంటి దానికి ఇక్కడ స్కోపే లేదు. అండ్ యూసెస్ ఆఫ్ ఇంగ్లీష్ కూడా ఎప్పుడో చిన్నప్పుడు చదివింది తప్ప మధ్యలో యూసెస్ ఆఫ్ లాంగ్వేజ్ కూడా లేదు. అండ్ ఐ యూస్ టు సీ ఆల్ దట్ యూట్యూబ్ ప్రోగ్రామ్స్. కొంచెం ఫాలో అయ్యి అర్థమయ్యే లోపల కోర్స్ అయిపోయింది సార్, అంటే 30 days అయిపోయింది. సో నాకు అసలు ఏమాత్రం ఛాన్స్ లేదు. ఒక 65% పైన వస్తేనే ఒక సర్టిఫికేట్ వస్తుంది అని అనుకున్నప్పుడు నాకు ఏమాత్రం హోప్స్ లేవు నాకు వస్తుంది అని. బట్ ఐ గాట్ దట్ సర్టిఫికేట్ అండ్ 65% దాటి వచ్చింది. సో ఆ తర్వాత ఒక కాన్ఫిడెన్స్ నాతో క్రియేట్ అయింది సార్. ఇఫ్ ఐఎమ్ గెటింగ్ సమ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఐఐఎం అన్నప్పుడు, ఐఎమ్ అమౌంగ్ 200 members అన్నప్పుడు నాలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువైంది సార్. సో దట్ వాస్ ద టర్నింగ్ పాయింట్ ఫ్రమ్ ఐఐఎం. నేను ఇంకా పై లెవెల్లో సెలెక్ట్ అవ్వలేకపోవచ్చు, బట్ ఆ సర్టిఫికేట్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ దాని నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అంటే హౌ టు ప్లాన్ అవర్ సెల్ఫ్ అండ్ హౌ టు థింక్ అండ్ హౌ టు ఇగ్నైట్ అవర్ మైండ్స్ అనేది నేను చాలా నేర్చుకున్నాను. సో నేను అక్కడ నేర్చుకున్నదే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసి ఈ రోజున మనకి ఎడ్యుకేషన్ ఆన్ ఉమెన్ స్టార్ట్అప్ అండ్ సపోర్ట్ బై గవర్నమెంట్ అన్నప్పుడు ఐ థాట్ దట్ యు ఆర్ ద బెస్ట్ ట్రైనర్స్. ఈ సెషన్ ఏ ఒక్క మహిళకైనా ఉపయోగపడినా కూడా ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీరు కూడా నేను అసలు అంత తొందరగా ఇన్విటేషన్ కూడా ఒప్పుకుంటారని అనుకోలేదు. జస్ట్ లైక్ దట్, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ జేసీఐ శ్రీ సంకల్పనంగానే నాకు బై ఈవినింగ్ కన్ఫర్మ్ చేశారు ఈ మీటింగ్ వస్తున్నామని, సెమినార్ కి. సో దట్ ఈస్ మీ గొప్పతనం, అంటే టు డెవలప్ ద ఉమెన్. సో చాలా సంతోషం అండి. అండ్ ఎవరైనా ఒకళ్ళిద్దరు ఫీడ్బ్యాక్ అన్నా లేకపోతే ఇన్వర్డ్స్ అన్నా ఇచ్చినా చాలా బాగుంటుంది. I request some of our JCA members to give some inwards. Thank you very much, Radhika garu. Yes, sir. Yes, sir. Thank you very much, Radhika garu. Yes, sir. Thank you. Anyone? ఎవరైనా? Yes. Yes. మేడం లక్ష్మీ స్వరూప అండి. చెప్పండి మేడం. సార్ చాలా ఐడియాస్ ఇచ్చారండి. అంటే స్టార్ట్అప్ పెట్టిన వాళ్ళందరి గురించి కేస్ స్టడీస్ లాగా చెప్పారు. సార్ యాక్చువల్గా ఐఎమ్ 43 years సార్. ఐఎమ్ లుకింగ్ టు స్టార్ట్ ఎనీథింగ్ అండి. నౌ అంటే నేను ఇప్పుడు ఫ్రీ అయ్యాను సార్. పిల్లల ఎడ్యుకేషన్ ఇవన్నీ అయిపోయి ఏదో ఒకటి చేద్దామని అనుకుంటున్నాను. నాకు ఏదైనా ప్లాట్ఫామ్ దొరికితే బాగుండు అని చెప్పి ఈ జేసీఐలో కూడా జాయిన్ అయ్యాను సార్. మీరు ఇచ్చిన కేస్ స్టడీస్ వల్ల నేను కూడా ఏదైనా అంటే ముందు స్టడీ చేసి అప్పుడు ఏది చేయాలని చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను సార్. మాలాంటి వాళ్ళకి ఇంకేమైనా చేయగలిగితే ఇంకా బాగుంటుంది సార్. తప్పకుండా అండి. అదే నేను ఇందాక చెప్పినట్టుగా, సో మన తెలుగు వాళ్ళ కోసం, ఎస్పెషల్గా తెలుగు స్పీకింగ్ ఆడియన్స్ కోసం ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంతా తెలుగులో చెప్పేలాగా మేము ప్రోగ్రామ్స్ తయారు చేయబోతున్నాం. అండ్ వెరీ సూన్, ప్రాబబ్లీ 6 months లో. సార్ హౌ టు, అదే మేము ఎలా కాంటాక్ట్ చేయాలి సార్? అంటే ఇది త్రూ వెబ్సైట్ ఏనా సార్? త్రూ వెబ్సైట్. మా వాట్సాప్ గ్రూప్ ఉన్నది అని చెప్పాను కదా. సో ఆ లింక్ రాధిక గారికి పెడతారా సార్ మీరు? నేను ఇప్పుడు పెడతానండి, ఒక నిమిషం.
గ్రూప్ లింక్ పెట్టానండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సెషన్ అయితే చాలా అలాంటి వాళ్ళకి మోటివేషన్ గా కూడా సార్, ఏ చేయాలని ఆలోచనలకి కూడా ఒక ప్లాట్ఫామ్ దొరికినట్టుగా అనిపిస్తుంది. I will hope for the best, sir. Thank you. Very nice to hear that. I request our sir, Ranjit sir, to give some inwards. Okay. Before that, I request Sudha ma'am, Advocate Sudha garu, please. Good evening, everybody. Good evening, sir. Mr. Harsha, really, it was really wonderful session. I missed a bit in the beginning, but this is really wonderful platform. And the one person whom I frankly to say is, I have seen Radhika flourishing up. So in short span, she has picked up. I think that inner qualities one should have to, along with what you have said, one has to grasp both the things, and it's a parallel line, tracks going together to achieve our goal. And she has done it, and I appreciate you. That you have given a good support to her in this particular step, because woman entrepreneurship means it's definitely growing up and pulling up the other ones also up. And you have shown a right way even for her, and she has also got the right person in the right place at the right moment. So it's time ladies have to, take up this opportunity and make it. And thanks a lot. And I've been watching this, and really, I missed a lot, all the important part of what you have spoken in the beginning. So whatever little I have got, and I really appreciate that. Thanks, Radhika, that you have given me also a good way of, getting communicated with more and more, better things, because I'm an independent woman doing with independent works. But then everywhere we need a platform, the base should be stronger. And that base, like one Mrs. just before, the lady who spoke before me, it's wonderful. Women are coming up because they have done all their works and the families and everything, and then they're coming out. And I must say every woman has got the right, and it's really wonderful. And I think in the next meet we'll find many women with filling up their forms for the startups. And thanks a lot, thanks so much. It was really wonderful. Thank you so much. Thank you. Dr. Thank you, ma'am. Narayana garu. Thank you very much, madam. Sir, this is Sivasachanarayana. It was a wonderful session. Actually, sir, because of JCI, we come to know about it. But what I feel, these kind of sessions are very much needed in the present society. If at all, if we organize, if you want to organize any such session, for example, taking as Mandal as a unit, because not only in like rural area, like urbanizations, sir, in the rural areas, there are many women in the present like days who want to start the business and all. If there is any possibility to conduct any such kind of an awareness program for the women on this startup program, can it be possible for us to like reach you people? Please do reach out to me, Andy. So నా మొబైల్ నంబర్ రాధికా గారి దగ్గర ఉంది. ఈమెయిల్ ఐడి లింక్డ్ఇన్ లో కూడా నా పేరు హర్ష వికాస్ అని టైప్ చేస్తే వస్తుంది. Yes, so sir. you can always reach out to me, and we can discuss about any possible collaboration. Yes, Great, sir. The way you just narrate, the way you narrated, the way you have taken the sessions by taking up that case studies, it was really good. And each and every case study which you have taken from our own city, that is like generally we take the people like somewhere else in Delhi, somewhere else in USA, somewhere else, but you have taken all the examples from Visakhapatnam. That shows that like our Visakhapatnam people also are very good at starting and businesses, and that gives us a lot of like inspiration and the motivation. We'll do it, sir. Thank you very much. Thank you, sir. So thank you very much, sir. నేను ఈ ప్రెజెంటేషన్ చాట్ లో షేర్ చేస్తానండి. Yes, yes. And thank you, sir, JDP Sivasachanarayana garu, because
సెషన్ జరుగుతున్నంత సేపు కూడా నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇది కనుక మనం గ్రూప్ ఆఫ్ లేడీస్ తో ఫిజికల్ గా ఈ మీటింగ్ చేయిస్తే కనుక తప్పకుండా ఇది చాలా మందికి ఉపయోగపడుతుందండి. ఎవరు అంటే ద వే దే గివ్ ద సపోర్ట్ ఫినాన్షియల్లీ, మెంటల్లీ అండ్ వాట్ నాట్, ఇవన్నీ కూడా మనకు అసలు ఒక వెన్ను తట్టి ముందుకెళ్ళు అనే వాళ్ళు ఎవరు ఉంటారండి? ఎవరు ఉండరు ప్రాబబ్లీ. బట్ దే హ్యావ్ కేమ్ ఫార్వర్డ్ ఫర్ ఆల్ సెక్టర్స్ ఆఫ్ ఉమెన్ వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్. ఏ క్వాలిఫికేషన్ లేకుండా కూడా మనం ఏదైనా సాధించవచ్చు అన్న ఒక ప్లాట్ఫామ్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఓన్లీ టాలెంట్ ఉంటే చాలు అని క్రియేట్ చేసేది చాలా గొప్ప విషయం అండి. సో మనం కూడా దీన్ని బాగా స్ప్రెడ్ చేయాలి టు రీచ్. అంటే మనం స్ప్రెడ్ చేసేది ఏదో ఎవరికైనా ఒకళ్ళకి హెల్ప్ అయినా కూడా వి విల్ ఫీల్ సో హ్యాపీ. సో నాకు ఇంకా చాలా చాలా మీటింగ్స్ మీతో చేయాలని ఉంది సార్ హర్ష వికాస్ గారు, with all good support of IIM, because we need your support. All women need your support. And thank you sir. Thank you Siva Satyanarayana garu once again. చాలా మంచి మీరు మంచి మీటింగ్స్ కోసం అడుగుతున్నారు, సంతోషం సార్. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మా జడ్విపి గారు రంజిషా గారిని ఇన్వర్ట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. Yeah, thank you, President. Good evening, Harsha Garu. Good evening, all the participants of this wonderful session. And then really, I want to congratulate all the participating, all the organizing LOMs of Region E for coming up with such a Harsha Garu. It was like empowering women. The session was really helping women to get empowered. Becoming entrepreneurship is though it has got its own challenges, but your session, the inputs what you have given will definitely guide them, definitely it will motivate them to face those challenges to become an entrepreneur. So really we look forward to have more such sessions in future, and I request Radhika Garu to coordinate more such sessions, because it is just a beginning. I know that after this session a lot many women, like participants, they will be interested to interact with directly Harsha Garu, and then want to have further session, further inputs. So Radhika Garu, please come up with such kind of programs in future. It is the need of the hour. It is very much required for everyone. And next time, not only for women, andarki kuda focus cheyandi next session loni, like having giving importance to everyone, so thank you so much, President, for giving this, and I congratulate you all from the bottom of my heart. Yes, thank you sir. Thank you very much. Madam, one question, madam. Yes please ma'am. Ma'am, please unmute yourself and ask ma'am. Janaki ma'am. Yeah, hello Andi. Andarki namaste. Harsha sir, I have a question about the subject Andi. Meeru indaka meer presentation icchetappudu you were sharing with us intavaraku it is like around 55,000 startups and maximum 2% mana danlo success ratio untundi startups lo ani chepparu kada. సో నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ ఐడియా మనం మేనిఫెస్టేషన్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనకి అది అంటే మీరు అన్నట్టుగా వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ది రిజల్ట్, ముందే రిజల్ట్ గురించి ఆలోచించకుండా చేయడమే స్టార్ట్అప్ అంటే. సో మీరు పోస్ట్ కోవిడ్ ఈ సిచ్యువేషన్స్ ఇంకా టఫ్ అయ్యాయి, అట్ ద సేమ్ టైం ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అయ్యాయి. కాబట్టి మీరు ఎలాంటి ఏరియాస్ అయితే ఫర్ సంబడి హూ ఇస్ వెరీ న్యూ టు బిజినెస్, అసలు మనకి అసలు ఐడియానే లేదు, వీ కమ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అనే వాళ్ళకి సూటబుల్ ఏరియాస్ మన ప్యాషన్ ని రీచెక్ చేసుకోవడానికి సేఫ్ గా ఒక అంటే నాట్ రియలీ దట్ వీ నీడ్ అ రిజల్ట్, బట్ అట్ ద సేమ్ టైం మనం చేసే పని ఒక మంచి ఉద్దేశంతో ఇండిపెండెంట్ గా ఉండాలనే ఉద్దేశం చేస్తాం. కాబట్టి సక్సెస్ ని దృష్టిలో పెట్టుకుని మనం ఎలాంటి స్టెప్స్, ఏదైనా అడిషనల్ స్టెప్స్ తీసుకోవాలా టు డూ సక్సెస్ఫుల్ అటెంప్ట్ అనేది నా క్వశ్చన్ సార్. యాక్చువల్ గా నాకు దీనికి డైరెక్ట్ ఆన్సర్ లేదు.
సో నేను ఏమైనా హెల్ప్ చేయగలను మీరు ఏ ఏరియాలో తీసుకొచ్చినా సరే దాన్ని ఎలాగ ఇంప్రూవ్ చేయాలనేది చెప్పగలను, కానీ సో డైరెక్ట్ గా ఒక ఏరియా చెప్పండి అందులో మేము చేయగలము అంటే నేను చెప్పలేను. ఏరియా అని కాదు సార్, నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం, మేబీ ఇది చాలా కామన్ ప్రోడక్ట్ అనుకోండి నాది, విచ్ ఇస్ అ కన్స్యూమర్ ప్రోడక్ట్. ఇప్పుడు అది స్పెసిఫిక్ గా చెప్తారండి, అంటే ఏంటి మీ ప్రోడక్ట్ అది? ఇప్పుడు నేను ఏదైనా ఒక పర్టికులర్ అంటే పంచగవ్య అని మన గోవు నుంచి వచ్చే 5 products తోని ఒక ప్రోడక్ట్ ఉంది సార్, విచ్ ఐఎమ్ యూజింగ్ ఫర్ మై సన్. మీరు అన్నట్టుగా ఇట్స్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యావ్ విత్ దట్ ప్రోడక్ట్. మా అబ్బాయికి బై బర్త్ హీ హ్యాడ్ బ్రాంకైటిల్ అలర్జీ అనమాట. సో అలోపతి ఇవన్నీ ట్రై చేశాక వాడికి అరౌండ్ 7 years వచ్చాక వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ మెడికేషన్. సో 1 year లో ఐ కుడ్ సీ దెర్ ఈస్ అ ప్రోగ్రెస్ ఇన్ హిమ్. వాళ్ళు పూర్తిగా నార్మల్ ఇదికి వచ్చి ఆ మెడికల్ ఆ నెబులైజేషన్ వీటి మీద డిపెండ్ అవ్వకుండా హీఈస్ హెల్దీ అండ్ హీఈస్ మోర్ ఆన్ అ బ్రైటర్ సైడ్ వెన్ ఇట్ కమ్స్ టు హిస్ హెల్త్ అన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఎక్స్పీరియన్స్ చేశాను, నాకు తెలుసు దానిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయనేది. సో దాన్ని నేను ఒక ప్రోడక్ట్ గా ప్రెజెంట్ చేయాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు నేను పంచగవ్య అంటే అదొక తెలియని పదం కదా చాలా మందికి, మన ఎవరో ఒక బయట నుంచి వస్తే తప్ప మన ప్రోడక్ట్స్ మీద మనకి నమ్మకం లేని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో మన ప్రోడక్ట్ మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు దాన్ని లాంచ్ చేయడంలో మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అది నా క్వశ్చన్. అంటే ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్ లో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వలేము, మనం మార్కెట్ లోకి అంత ఈజీగా వెళ్ళలేం కాబట్టి మన ఎలాంటి ప్రికాషన్స్, ఏవైనా ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలా? సో ఎక్స్ట్రా ప్రికాషన్స్ అంటే ఫస్ట్ మీరు ఎనీ ఫుడ్ ఐటమ్ మీరు సేల్ చేద్దాం అనుకున్నప్పుడు లైసెన్సెస్ తీసుకోవాలన్నమాట. సో FSSAI లైసెన్స్ అని ఉంటుంది. సో ఆ లైసెన్స్ తీసుకుంటేనే మీకు అమ్మగలరు అనమాట. లేదంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ప్రోడక్ట్ చేసి ఎవరైనా కొనుక్కున్నారు అనుకోండి, ఒక ట్రాన్సాక్షన్ అయింది అనుకోండి, ఆ కస్టమర్ కి ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, హెల్త్ ఇష్యూ వచ్చింది, ఏదో ఒకటి వచ్చింది, దెన్ యూ విల్ బి ఇమీడియట్లీ స్క్రూటనైజ్డ్ అనమాట. సో ఫస్ట్ గవర్నమెంట్ లైసెన్సెస్ ఏముంటాయి, FSSAI ఒక లైసెన్స్ తెచ్చుకోవాలి. తర్వాత మీరు అమ్మడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోవాలి. ఆ బెనిఫిట్స్ ఎవరికి ఉపయోగం. సో మీకు లాగా మీ సన్ లాగా వేరే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఉందనుకోండి, అలా ఎంతమంది ఉన్నారో రీసెర్చ్ చేసి నంబర్స్ తెలుసుకోవాలన్నమాట. వైజాగ్ లో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ సన్కి వచ్చే ప్రాబ్లమ్ మేబీ 10,000 మందికి వచ్చి ఉండొచ్చు, మేబీ రఫ్ గా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం అంతా కలిపి ఒక 80,000 మందికి అదే ప్రాబ్లం ఉండొచ్చు. ఏపీలో, తెలంగాణలో మేబీ ఈ నంబర్ కన్నా ఎక్కువ ఉండొచ్చు, అంతే ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సో ఓవరాల్ గా వైజాగ్ లో, ఐపీలో, తెలంగాణలో, ఇండియా లెవెల్లో, మేబీ గ్లోబల్ లెవెల్లో ఎంతమందికి ఈ ప్రాబ్లం ఉంది, సో ఎంతమందికి ఈ ఎగ్జిస్టింగ్ సొల్యూషన్స్ ఏంటి. సో మీరు ఈ పంచగవ్య కనుక ప్రిపేర్ చేయకముందు ఎగ్జిస్టింగ్ సొల్యూషన్స్ ఏంటి, డాక్టర్స్ ఏదో చెప్తారు, హోమియోపతిలో ఏదో చెప్తారు, అలోపతిలో ఇంకోటి ఏదో చెప్తారు. సో ఎగ్జిస్టింగ్ సొల్యూషన్స్ కన్నా మనది బెటరా కాదా? సో కస్టమర్ కి మీరు ఇచ్చే ప్రోడక్ట్ వల్ల సో వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుందా లేదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ తక్కువ టైంలోనే తగ్గిపోతుందా, లేకపోతే తక్కువ కాస్ట్ కి మీరు ఇవ్వగలుగుతున్నారా, లేకపోతే మీరు ఫాస్ట్ గా డెలివర్ చేయగలరా ఆ టాబ్లెట్ కానీ ఆ మెడిసిన్ కానీ. సో మీరు తయారు చేసింది ఎవరెవరు వాడచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా లేవా, అవన్నీ తెలుసుకోవాలన్నమాట. తెలుసుకున్న తర్వాత మనకి టార్గెట్ కస్టమర్ ఎవరో తెలియాలన్నమాట. సో మీ బాబుకి లాగే వేరే వాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లం వస్తే వాళ్ళందరూ మీ టార్గెట్ కస్టమర్స్ అన్నమాట. ఇది కాకుండా జనరల్ పర్పస్ గా తీసుకున్నా ఓకే, బాగానే ఉంటుంది హెల్త్ కి అని అనుకుంటే, సో మేబీ ఎల్డర్లీ పీపుల్ ని టార్గెట్ చేయొచ్చు, మేబీ వాళ్ళకి ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో అలాగా ఒక టార్గెట్ సెగ్మెంట్ ని మీరు చూస్ చేసుకోవాలన్నమాట. ఎవరికి మనం అమ్మితే ఇది ప్రాబ్లం ఉంటుంది, ఇది బాగుంటుంది, అంతేగాని అందరికీ హెల్ప్ అవుతుంది, అందరూ నా కస్టమర్స్ అనుకోకూడదు అనమాట. సో అది మీరు చేయాల్సింది. ఫస్ట్ ఎంత డిమాండ్ ఉంది, సో ఎంతమందికి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు నిజంగా. అంటే మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయికి వచ్చినట్టు మేబీ ఇది 1 ఆఫ్ కేస్ అనుకోండి, చాలా రేర్ గా జరుగుతుంది అనుకోండి. సో అలాంటప్పుడు మనం వేరే అప్రోచ్ తీసుకోవాలి. సో రేర్ గా జరుగుతున్నంత వలన అది పనికిరాదు అనేది కాదనమాట.
సో మేబీ కొన్ని మెడికల్ కేసెస్ లో ఉంటాయి చూడండి, మెడికల్ ఇష్యూస్ లో కొన్ని రేర్ కేసెస్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి, కొన్ని రేర్ కేసెస్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ త్వరగా దొరకకపోవచ్చు. మేబీ అమెరికా వెళ్ళాల్సి రావచ్చు, మేబీ ఢిల్లీ వెళ్ళాల్సి రావచ్చు, మేబీ బెంగళూరు వెళ్ళాల్సి రావచ్చు, మేబీ కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు, మేబీ ఆ డాక్టర్ ఎక్కడైనా ఉండొచ్చు. సో ఆ సొల్యూషన్ దొరకడం కష్టం ఉండొచ్చు, బట్ రేర్ కేసు అయినా సొల్యూషన్ ఏదైతే ఉంటుంది. సో మీరు అదే కొంచెం ఆలోచించాలన్నమాట, మీ మార్కెట్ ఎంత ఉంది. సో ఇలాగే ప్రోడక్ట్ కొనే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా, ఈ ప్రాబ్లమ్స్ ఈ ప్రోడక్ట్ వేరే వాళ్ళు ఎవరెవరికి హెల్ప్ అవ్వచ్చు అనేది కూడా ఆలోచించాలన్నమాట. ఈ ప్రాబ్లం లేకుండా ఈ పంచదార అయితే ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, హెల్త్ లో ఏదైనా చేంజ్ ఉంటుందా, హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా అనేది మీరు కొంచెం ఐడెంటిఫై చేయగలిగితే మనం వేరే వాళ్ళకి కూడా అమ్మచ్చు అనమాట. సో ప్రికాషన్స్ అంటే ఫస్ట్ ప్రికాషన్ ఏంటంటే లైసెన్సెస్ అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. సో సైడ్ ఎఫెక్ట్స్ అవి ఏం లేవు, న్యూట్రిషనల్ వాల్యూలో ఏదో చేంజెస్ లేవు. సో అలాంటివన్నీ కూడా ఫస్ట్ మనం లైసెన్స్ తెచ్చుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలన్నమాట. అంతే, టెస్ట్ చేయడానికి మటుకు లైసెన్సెస్ అవేమీ అవసరం లేదు. అంటే ఒక చిన్న శాంపుల్ సైజ్ లో ఒక 10-15 మెంబర్స్, మేబీ 100 మెంబర్స్ దాకా అమ్మడానికి లైసెన్సెస్ అవి అక్కర్లేదు. బట్ బియాండ్ దట్ అంతకు మించి మీరు వెళ్దాం అనుకుంటే మటుకు ఫస్ట్ థింగ్ ప్రికాషన్ ఏంటంటే లైసెన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం అండ్ ఐ థింక్ అందరికి కూడా ఒక అనాలిసిస్ ఈ రోజు వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ సార్ ఇవాళ నెంబర్ ఇక్కడ కొంచెం తక్కువ వచ్చిన ఆల్ ఆర్ జేసీఐ ప్రెసిడెంట్స్ అండ్ జోన్ ఆఫీసర్స్ అండ్ ఇండియా లెవెల్లో, నేషనల్ లెవెల్లో కూడా ఈ రోజు మనకి మన సెషన్ అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇట్స్ వండర్ఫుల్ సెషన్ సార్, వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద సెక్టర్స్ ఆఫ్ ఉమెన్. సో ఐ థింక్ అందరికి కూడా జస్టిఫికేషన్ అంటే వాళ్ళ క్వైరీస్ ఏమైనా ఉన్నా కూడా నేను మీ వరకు తీసుకొస్తాను. అండ్ మీరు అన్న వాట్సాప్ గ్రూప్ కూడా నేను అందరికీ కూడా లింక్ షేర్ చేయటం అండ్ మీ ఈ ఫ్లైయర్ అండ్ వాట్ ఎవర్ ద పీపీటీ ప్రెజెంటేషన్ ఇదంతా కూడా షేర్ చేయటం అండ్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ I will all circulate this our session happen today. So it should reach the people. ఈ రోజు మనం అసలు అంతా తెలుగులో మాట్లాడుకుంది, ఇంతసేపు కూడా ఇంత అన్ని ఐఏఎం గురించి ఈ ఉమెన్ కేస్ స్టడీస్ రోల్ మోడల్స్ గా చూపించింది కూడా టు రీచ్ ఉమెన్, అంటే అవసరమైన వాళ్ళకి ఇది రీచ్ అవ్వాలనే కాన్సెప్ట్ తోనే ఈ రోజు ఐఏఎం వాళ్ళు కూడా మన కోసం వచ్చారు. సో వన్స్ అగైన్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ సార్ హర్ష వికాస్ గారు, చాలా చక్కగా చెప్పారు. నేను ఆశ్చర్యానికి లోనవుతున్నాను. అంటే ఐఎమ్ హియరింగ్ ఐఏఎం క్లాస్ ఇన్ తెలుగు అంటే చాలా అద్భుతంగా ఉంది సార్. నేను మళ్ళీ అప్లై చేయొచ్చా సార్ సెకండ్ టైం? సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇంకొంచెం అసలు మనకేం వస్తుందిలే అన్నట్టుగా నేను అటెండ్ అయ్యాను. ఈసారి పట్టుదలగా నాకు రావాలన్నట్టుగా నేను ఈ సెషన్ అటెండ్ అవుతాను నెక్స్ట్ ఇయర్ కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. And I thank our national leaders, zone trainers, ZVPs, and zone ambassadors, zone coordinators, all our LOM presidents of Region E, and of course my co-LOM presidents of all JCI. Thank you each and everyone who attended this session. And I would like to ee roju manam jarigina session anta kuda meer kuda mee circles lo ఐఏఎం గురించి చెప్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజున మరొక్కసారి మన ట్రైనర్ గారు హర్ష వికాస్ దనలకోట గారికి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మీటింగ్ ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. Thank you, sir. I will collect all the necessary information from you and give forward all links to JCM members and non-JCM members too. Thank you, Andy. Thank you once again. Okay. I hereby, Radhika Behra, President of Vizag Steel Sankalp, adjourning the meeting. The meeting is adjourned. Thank you. Thank you all. Good night.